నక్షత్రమాల ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. ఎక్కువ హ్యాంగ్ అవుట్స్ కంటే కూడాను తెలుగువారి ఆత్మీయ వారధి. బంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో జనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులు జనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటనకాల ఏమో. స్రవంతి ప్రతి గురువారం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు మీ ఆర్జే రాధికతో. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ఆర్జే రాధిక ఎప్పుడు వచ్చేటటువంటి గురువారం అంటే నా టైమింగ్లో గురువారం కాకుండా అంటే మీ ఇండియా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5:30 నుంచి 6:30 వరకు జరిగేటటువంటి కాలమానం ప్రకారం కాకుండా మరొక టైంలో వచ్చింది. అప్పుడప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని పలకరించడం పరిపాటైపోయింది, మీరందరూ గుర్తించుంటారు అని అనుకుంటున్నాను. సరే, అదేవిధంగా ఆ విధంగా వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము అంటారు. పండగ అప్పుడప్పుడునే వస్తుంది కదా, పండగ వచ్చినప్పుడల్లా నేను ఇలా ప్రత్యక్షం అవుతాను. స్రవంతిలో పండగ అంటే ప్రపంచం అంతా పండగ అంటే ఒక్కొక్కసారి జరుపుకుంటూ ఉంటాం. స్రవంతి షోలో అప్పుడప్పుడు పండగ వస్తుంది. పండగ ఎప్పుడు వస్తుందో తెలుసు కదా. అవునండి, మనకి స్రవంతి షోకి బాబా ఆశీస్సులతో కూడి కూడా మరీ వచ్చాం అంటే మీ అందరికీ అర్థమైపోతుంది కదా. బాబా ఆశీస్సులు మన అందరికీ కూడాను ఉండాలని ఎప్పుడు మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. మరి వారి ఆశీస్సులతో వచ్చాను అంటే ఏమిటి అర్థం? మనం ఒక ముఖ్య అతిథితో కూడి వచ్చినప్పుడు ఆ ముఖ్య అతిథిని మనకి బాబాను కూడా అంటే ఈ ముఖ్య అతిథిని మన షోకి పంపించడానికి గల కారణం ఆ బాబానే పంపించారేమో అని నా మనసుకు అనిపించింది. మీరు కూడా అది నిజమని అంటారు మీరు ఈ అతిథితో మాట్లాడితే. అంతేకాదు, ఒకప్పుడు రాజులు ఉండేవారు, కానీ ఈనాడు రాజులున్నారా? లేరు. కానీ ఈ కాలం కూడాను గండపెండేరాలు తొడిగించుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? ఎప్పుడో అల్లసాని పెద్దన గారు టైంలో నేను అంటే సినిమాల్లో చూడడమే అంతే, అంటే పాఠ్య పుస్తకాల్లో చదవడమే, కానీ ఇప్పుడు కూడా నేను విన్నాను, అబ్బా అని అబ్బురపడ్డాను. మీరు కూడానా? మరి ఈ ముఖ్య అతిథితో మాట్లాడినప్పుడు మీకు అలా అనిపిస్తుంది. అంటే మనం దాదాపు 1 సంవత్సరం పాటు నేను నాటకం అంటే ఏమిటి, నాటకం ఎప్పుడైనా చూసారా అంటూ మీ చెవులో తుప్పు వదిలేటట్టు చెప్పినటువంటి ఈ రాధిక ఈరోజు అనేక మందిని మీకు పరిచయం చేశాను. కానీ వారందరూ ఒక ఎత్తైతే వారందరికీ ఆద్యుడు అంటే వారందరినీ మించినటువంటి ప్రముఖ
వినాశాలి వీరన్నమాట. మరి వీరితో చేయకపోతే స్రవంతి షోలో పండగే లేదనిపించింది. మీరు అవునంటారా కాదంటారా? అవును. మీరు ఈ పాటికి ఎవరా ఎవరా అని ఉవ్విళ్ళు ఉడుతుంటారు నాకు తెలుసు. కానీ వారి పేరు రివీల్ చేసే ముందుగా ఇంకో 2 మాటలు చెప్తాను. నాటకం అని చెప్పాను కదా! ఈ నాటక రంగంలో కూడాను గోల్డ్ మెడల్ ఇస్తారా అని మీరు అనుకుంటారు. అవునండోయ్! నేను కూడా తెలుసుకుని గోల్డ్ మెడల్ ఇస్తారు అని తెలుసుకున్నట్టుగాని అచ్చెరువు పొందినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి. మీరు కూడానా? మరి వారితో మాట్లాడాలనిపిస్తుందా? అనేక నాటకాలు చూసుంటాం మనం. కానీ వారితో మాట్లాడుంటాం. కానీ సాంఘిక నాటకాలు ఉన్నాయి, పౌరాణిక నాటకాలు ఉన్నాయి కదా! చాలామంది సాంఘిక నాటకాలు వేసే వారితో మీరు మాట్లాడి ఉంటారు, చూసుంటారు. ఈ కాలం పౌరాణికంలో బ్రహ్మ అంటే ఎవరు? మనం మీరు అనగానే ఎక్కడో కనపడుతూ ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు కనపడుతుంటారు. కానీ వారిని పోలినటువంటి వ్యక్తిని మరొక అచ్చు బొమ్మ అంటే అచ్చు బొరుసు, బొమ్మ బొరుసు అంటారు కదా! 2 చూసినప్పుడు మనం కాస్త భ్రమ పడుతుంటాం. నేనైతే భ్రమ పడ్డానండి. అయితే మిమ్మల్ని ఇంకెక్కువగా నేను ఇబ్బందులు పెట్టను. మరి వారితో మాట్లాడాలని అనుకుంటుంటారు. మీ యొక్క ఉత్సాహాన్ని నేను నిరుత్సాహపరచకుండా వారి పేరుని రివీల్ చేస్తూ వారిని ఆహ్వానం పలుకుతుంది స్రవంతి షోలోకి మీ ఆర్‌జే రాధిక. మరి నమస్కారం అండి. వెల్కమ్ టు స్రవంతి షో. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలోకి సాదర ఆహ్వానాలను పలుకుతుంది మీ ఆర్‌జే రాధిక. నమస్కారం అండి. ఆహ్, గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారిని సాదర ఆహ్వానాలతోటి మీ అందరి హృదయ కరతాళ ధ్వనులతోటి నేను ఈరోజు మన స్రవంతి పండుగ దినం పిలుస్తున్నాను. ఆహ్, నమస్కారం అండి గుమ్మడి గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. వినపడుతోందా? నాకు వినపడుతుందండి. మనం అంటే మనకి అవసరమైన సందర్భంలో మనం శృతిని పెట్టుకున్నాము. కొంచెం లైట్‌గా పెట్టమనండి. అది అందంగా కూడా ఉంటుంది. వినపడుతోందా? వినపడుతుందండి. వినపడుతుంది. బాగా డిస్టర్బెన్స్‌గా ఉందా? లేదండి. డిస్టర్బెన్స్ లేదు. బావుంది. హ్మ్. సో మచ్. అదే. నమస్కారం ఓకే. కృష్ణ గారు. నమస్కారం. మీతో ఈరోజు నిజంగా స్రవంతి షోకి మీరు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో కాలం నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బిజీ స్కెడ్యూల్‌లో మీరు ఎంతో కుదరదు. కానీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలని చెప్తూ ఉన్నాను. నమస్కారం అండి. నాకు కూడా టోరీ రేడియో నాకు కొత్త ఏం కాదు. చాలా ప్రోగ్రాములు చాలా సంవత్సరాల క్రితం చేశాను. మళ్ళీ టోరీ రేడియోకి మీ ద్వారా నేను ఇలా మళ్ళీ 4 మాటలు మాట్లాడే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రంగస్థలం చెప్పండి. నాకు అదృష్టంగా ఉంది. ముఖ్యంగా ఉంది అది చెప్తున్నాను. చెప్పండి. శ్రోతలు టోరీ రేడియోకి శ్రోతలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏది పద్యనాటక నటుడు అనగానే ఎక్కువ పద్యాలు పాడాలి. ఇప్పుడు గొప్పతనాలు వినటానికన్నా మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని, మనకున్నటువంటి యొక్క టాలెంట్ని ఉన్నది వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు మనకి అన్ని అవార్డులు ఇస్తారు, అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారని నా ప్రగాఢ నమ్మకం. సో ముందుగా మరి ఒక గణపతి స్వామి మీద ఒక పద్యంతో మొదలు పెడదాము. మీరు ఇది చెప్పడమే కోరినదే భగవంతుడు వరం ఇస్తే ఇంకెలా ఉంటుంది. మీరు తప్పకుండా మనం స్వామిని తెలుసుకుని ఆ తర్వాత మనం మాటల్లోకి వెళదాం. అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమునన్ అవలిచన్ కబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి మృణాళంకుర శంకనంటడి గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికి
విఘ్నేశ్వరుడు మనకి సర్వ విఘ్నాలు తొలగించి శుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. చాలా ధన్యవాదాలండి. మీరు చక్కటి గణపతి అంటే విఘ్నేశ్వరుని కలుపుకుంటూ మనం శుభప్రదంగా కొనసాగించామని నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే నేను ముందుగా అన్నట్టుగానే భగవంతుడు వరము అంటే నేను అడగాలనుకున్నాను, వరము ఎదురొచ్చి ఇస్తే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో నేను ముందుగా శ్రోతలకి నెంబర్లు ఇచ్చి తర్వాత నేను మిమ్మల్ని మీ దగ్గరికి 2 నిమిషాలు వస్తాను. అలాగే. థ్యాంక్ యూ అండి. మనం మీరు అందరూ కూడా మన స్రవంతి షోకి గౌరవనీయులైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్య అతిథి తోటి ఎవరైనా సరే మాట్లాడాలి అనుకున్నట్లయితే ముందుగా నేను ఇండియా నుంచి కానీ ఏ దేశం నుంచి అయినా సరే ప్రపంచ దేశం ఎక్కడి నుంచి అయినా సరే మాట్లాడాలి అనుకుంటే స్కైప్ నుంచి మాట్లాడగలను. స్కైప్ ఐడి దాంట్లో యాప్ హలో. సందర్భంలో ఉన్నాను. మీరు షోను విని ఎంజాయ్ చేయగలుగుతారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. సరే అండి, నేను ముందుగా చెప్పినట్టుగా నమస్కారం అండి. వాయిస్ క్లియర్గా లేనందున అని అంటున్నారండి చంద్రప్రభ గారు అనేటువంటి కాలరు. కొంచెం మనం చూస్తున్నారట మీ వాయిస్ కూడా నాకు సరిగ్గా వినపడట్లేదు, కారణం తెలియట్లేదు. మీ వాయిస్ నాకు బాగా వినపడుతుందండి. మనం ఒకసారి టెక్నికల్ ఇప్పుడు బాగానే ఉంది. మనం చూద్దామండి. మనం ఒకసారి శృతి అని కొంచెం ఆపండి. మనం వాయిస్ ని మనం అవసరమైనప్పుడు పెట్టుకుందాం. అలాగే. ఒకవేళ ట్రై చేద్దాం, మళ్ళీ అడుగుదాం. ఎవరైనా కాదు అంటే ఇలా అవుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ముందుగా అనుకున్నట్టుగా మీ గురించి ఒక పద్యంతోనే మనం ముందుకు వచ్చాం కాబట్టి బాబా ఆశీస్సులతోటి అని అన్నాను. అంటే ఎప్పుడు కూడాను ఆ బాబా ఆశీస్సులు అనేది అందరికి అవసరం. మీ యొక్క జీవితంలో కూడా నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి భగవంతుడు అంటే సత్యసాయి బాబా గారే. ఆ సత్యసాయి బాబా గారు ఏ రూపంలో ఉన్నా కూడా మానవ రూపంలో అవతరిస్తూ ఉంటారు. మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసుకోవాలని ముందుగా ఆ భగవంతుడి గురించే తెలుసుకుంటూ మనం కార్యక్రమాల్లోకి వెళ్దామా? సంతోషం అండి. 1996 సంవత్సరంలో భగవాన్ మన ఉత్సవాలు అక్టోబర్ అనుకుంటా నెలది, ఆ ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా కృష్ణరాయబారం నాటకం అక్కడ వేయించాలి, బాబా గారు చూడాలి అని గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా చేసినటువంటి హెచ్ఏ దొరగారు రాష్ట్రంలో ఎవరు బాగా వేస్తారు అని ఎంక్వైరీ చేయగా, మరి నా అదృష్టం కొద్దీ నా పేరే కృష్ణ పాత్రకి బాగుంటుందని చాలా పెద్ద నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రమణాచారి గారు లాంటి పెద్దలందరూ కూడా సజెస్ట్ చేయటం వలన నాకు అవకాశం దక్కింది. టీం అంతా కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా కలిపి ఒక మంచి నాటకాన్ని 2 గంటల నాటకం అక్కడ ప్రదర్శన చేసేటువంటి అదృష్టం అవకాశం దొరికింది. సరే, నేను అప్పుడు నా 40 సంవత్సరాలు బహుశా ఉండొచ్చు. మరి నేను బాబా గారు దగ్గర అవకాశాన్ని ఆయన భగవంతుడని కాదని ఇటువంటి ఏమీ లేదు, కానీ ఆయన మంచి పనులు చేస్తున్నారు, విద్య వైద్యం వాటర్ ఇస్తున్నారు, ఇంతకన్నా ఏముందిలేని ఆ గౌరవం ఉంది. కానీ భక్తి భావం అయితే నాకు అంతగా అప్పటికి నేను బాబాకి భక్తుడిని చెప్పుకోలేను.
నాటకం వేస్తూ ఉండగా నాటకానికి వెళ్ళాము. నాటకం మేకప్ అయిన తర్వాత బాబా గారు ఉపన్యాసం ఇచ్చి ఆయన లివింగ్ రూమ్లోకి వచ్చారు. మేమంతా లివింగ్ రూమ్లో ఉన్నాం. పూర్ణచంద్ర ఆడిటోరియం లివింగ్ రూమ్ అయినప్పుడు అటాచ్డ్గా ఉండి రావటం, నేను నా కృష్ణ పాత్ర వేషాన్ని చూశారు. నేను పాద నమస్కారం చేద్దామని వంగేసరికి కృష్ణ అప్పుడే కాదు ఇంకా సమయం ఉంది కదా అని స్టేజీ మీదకి వెళ్ళారు. స్టేజీ మీదకి వెళ్ళి అక్కడ కృష్ణరాయబారంలో మొట్టమొదటిగా శయన దృశ్యంలో కృష్ణుడు పడుకుంటాడు, దుర్యోధనుడు అర్జునుడు ఒకేసారి వచ్చి వాళ్ళ సహాయం కోసం వచ్చేటువంటి సన్నివేశం మనందరికీ తెలిసిందే. అదిగో ద్వారక పద్యాలు, ఎక్కడ నుండి రాక ఈ పద్యాలన్నీ ఉంటాయి ఆ సీన్లో. సరే, అక్కడ మన గరిమెళ్ళ రామమూర్తి గారు దొరగారు స్టేజీ పర్యవేక్షణ చేస్తున్నప్పుడు అక్కడ ఒక సెట్ వేశారు, కృష్ణుడు పడుకోవటానికి ఒక అరేంజ్మెంట్ చేశారు. అక్కడ ఒక శయనంలో ఒక పాన్పులాగా. బాబా గారు అడిగారు అక్కడ ఏమిటి ఇది ఇక్కడ అంటే, బాబా కృష్ణుడు మొదటి సీన్లో ఇక్కడ పడుకుంటాడు, అందుకని ఇక్కడ బెడ్ అరేంజ్ చేశామంటే, నాకు తెలుసు కదా మన కృష్ణుడు ఇక్కడెందుకు పడుకుంటాడు, ఇది తీసేసి శేషతల్పం తీసుకురండి అన్నారు. ఆయన శయనించే శేషతల్పాన్ని స్టేజీ మీద వేశారు. ఇది నాకు తెలియదు, నేను లోపల ఉన్నాను కాబట్టి వాళ్ళ డిస్కషన్లో అయిపోయింది. దొరగారు మా గరిమెళ్ళ రామమూర్తి గారు వీళ్ళు పట్టుకుని ఆ లివింగ్ రూమ్కి వెళ్ళి ఆ బాబా గారు శయనించే శేష పానుపుని తీసుకొచ్చి స్టేజీ మీద వేసి గరిమెళ్ళ రామమూర్తి గారు లోపలికి వచ్చి ఓరిని దుంపదగా ఏం పుట్టకు పుట్టావోయ్ అన్నాడు. ఆయన పెద్దవాడు అనమాట, మా టీంకి లీడర్ ఆయన. అయితే నేనన్నాను ఇంకా నాటకమే పూర్తి కాలేదు అప్పుడే తిడుతున్నారేంటి అన్నా. తిట్టడం కాదు నాయన, బాబా గారు పడుకునే శేషపాన్ని వేశారయ్యా నీకు అన్నారు. నాకెందుకు వేస్తారు, కృష్ణుడికి వేస్తారు అన్నా. సరే, నాటకం మొదలు పెట్టేటప్పుడు ఒక పుష్పం తీసుకెళ్ళి బాబా గారు పాదాల చెంత పెట్టి, బాబా అనుమతి ఇవ్వండి నేను నాటకం వేస్తున్నాను అంటే, నువ్వు వెయ్యి బాబు అని అన్నారు. బంగారి నువ్వు నాటకం ప్రారంభించు అన్నారు. వచ్చి దాని మీద పడుకున్నాను. అర్జునుడు పాడాలి, దుర్యోధనుడు పాడాలి, దాదాపుగా 5 నిమిషాలు పైన ఉంటుంది. 5 ఏంటి 6-7 నిమిషాల సేపు కృష్ణుడు అట్లా శయన దృశ్యంలో అలా పడుకున్న తర్వాత కానీ తను పద్యం రాదనమాట. ఈ లోపల అర్జునుడు వచ్చి రెండో పద్యం లోపల నేను ఇక హ్యాపీగా బ్రహ్మాండంగా పాడాలి, బాబా ఆశీస్సులు పొందాలి, నా మనసులో బ్రాస్లెట్ ఆయన ఇస్తే పుచ్చుకోవాలనే కోరిక ఉందన్నమాట. ఆయుధలో ఉన్నా సరే ఒక్కసారిగా ఎప్పుడైతే రెండో పద్యం మొదల్లో శరీరం ఒక తుఫాన్లో ఫ్లై అయిపోతాం కదా, విమానంలోంచి పడిపోతేనో లేకపోతే అలాంటి భయంకరమైనటువంటి శబ్దంతో పైకి వెళ్ళిపోతాం శరీరం. భయం భయం భయం, అసలు శరీరం అసలు ఉండట్లేదు, పంపు మీద లేను శరీరం అక్కడ ఉండట్లేదు. అంత భయంకరమైనటువంటి ప్రభావం నా మీదకి భయపడిపోయి ఏంటని ఇలా అయిపోతుంది ఏంటని అంటూ, ఓహో ఇది బాబా గారు మనసు అన్నారు కదా అని చెప్పేసి అప్పుడు బాబా నన్ను కరుణించు బాబా 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 అని మనసులో అనుకుంటే అప్పుడు మళ్ళీ యథాస్థితికి వచ్చా. ఇది బాబా సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నా బిడ్డల సాక్షిగా చెప్తున్నటువంటి నిజం, సత్యం ఇది. ఆ తర్వాత ఎవరికి వారు అంతర్లీనంగా ఆ భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని వారు ఫీల్ అయ్యి జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు ఆ బాబా భక్తులకి అర్థమవుతుందండి. థ్యాంక్ యూ, చెప్పండి. సో ఆ తర్వాత నాటకం అయిపోయింది, చక్కగా బాబా గారు వేదిక మీదకి వచ్చారు. నేను అప్పుడు పాద నమస్కారం చేస్తుండగా ఒక మంచి ఎలక్ట్రిసిటీ విద్యుత్తు తగిలినట్టుగా చక్మన్ నా కిరీటానికి బ్రాస్లెట్ తగిలింది. ఆయన సృష్టించారు బ్రాస్లెట్ని. బ్రాస్లెట్ చేయబట్టు అన్నారు. నేను తలకాయ ఎంచుకుని పాదాల దగ్గరే ఉన్నాను. చేయబట్టు అంటే నేను అలాగే ఉండి చెయ్యి పైకి ఇచ్చాను, అది పట్టలేదు, చిన్నగా ఉంది, కింద పడిపోయింది. అయ్యయ్యో ఇక నాకు దొరకదు, అయిపోయింది, అదృష్టం లేదు అనుకున్నా. ఆయన కింద నుంచి తీసి కొంచెం సాగదీసి చేతిలో పెట్టేసి సరిపోయిందా బంగారి అన్నారు. అస్సలు ఇంకా నాకు ఇంక అదేముంది, ఇంక పాదాల మీద వాలిపోయి అక్కడి నుంచి బాబా భక్తుడిని అయిపోయాను. అనేకమైనటువంటి కార్యక్రమాలను సత్యసాయి కళానికేతనని అక్కడే నేను స్టార్ట్ చేసి ఆయన
ప్రపంచం అంతా ఎంతో సేవ చేశారు ఆయన. వైద్యం, మంచినీరు, క్రమశిక్షణ. ముందు ఎటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయినా కూడా అందరూ తెల్ల డ్రెస్ వేసుకుని, పొరపాటును మనం చెప్పులు కానీ విడవలసిన చోట కాకుండా వేరే చోట విలిస్తే ఇది ఇక్కడ కాదు మీరు అక్కడ పెట్టండి అనరు వాళ్ళు. ఆ చెప్పులు వాళ్ళు తీసుకెళ్లి స్టాండ్లో పెడతారు. అంత గొప్ప క్రమశిక్షణతో కూడినటువంటి సేవ బాబా భక్తుల్లో ఉంటుంది. అది నేను స్వయంగా గమనించాను. సో అటువంటి మహానుభావుడి ఆశీస్సులు పొందిన వాడిగా నాకు మరుసటి రోజు 1 గంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు మా టీం అందరికీ ఇచ్చారు. జేవి సోమయాజులు గారు కూడా మాతో పాటు వచ్చారు. ఆ వేళ సోమయాజులు గారికి ఒక ఉంగరం ఇచ్చారు, నాకు ఒక షాల్ ఇచ్చారు, ఏంటంటే ఇంకా అన్ని ఒక వెండి పళ్ళెం ఇచ్చారు. దీంట్లో భోంచేయి కృష్ణ అన్నారు. సో తర్వాత మాట్లాడుతూ 3 సార్లు అడిగారు, ఇంక నీకు ఏం కావాలి కృష్ణ అని ఒకసారి, ఏం కావాలి బంగారి అని ఒకసారి. అడుగుతున్నప్పుడల్లా కూడా నేను నీ అనుగ్రహం లభించింది బాబా, ఇంకేం కావాలంటున్నాను కానీ నేను ఐహికమైన కోరికలు ఏం కోరలే. నేను 3వసారి అడిగినప్పుడు మాత్రం గోపాల్ నీకు ఏం కావాలి అన్నారు. బాబా మీతో ఫోటో కావాలి అన్నా. రాత్రి ఫోటోలు దిగావు కదా అన్నారు. లేదు బాబా వేషం మీద ఉన్నాను, ఇలా విడిగా ఉన్న ఫోటో కావాలి బాబా అని అడిగి, వెంటనే ఇప్పుడు రత్నాకరణ్ ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ట్రస్ట్కి, అతను అప్పుడు చదువుకుంటున్నాడు. అతన్ని పిలిచి అతనితో ఫోటో తీయించి ఆ ఫోటో పంపించారు బాబా మళ్ళీ మాకు. సో ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవాడిని. అప్పటికే నాటకాల్లోకి వచ్చేసి వ్యాపారాన్ని సరిగ్గా చేయటం లేదనేటువంటి విషయం, నేను నాటక పక్షిని అయిపోయాను. ఇంకా నాటక వ్యాపారం లేదు, ఏం లేదు. నేను ఇక నాటకాల్లోనే బాగా బిజీగా గడుపుతున్న సందర్భంలో మరి బాబా గారు వెంటనే గోపాల్ నువ్వు వ్యాపారం సరిగ్గా చేయటం లేదు అన్నారు. నాకు ఇక ఆశ్చర్యం అనమాట. బాబా నాకు వ్యాపారం చేయాలనిపించట్లేదు బాబా, డబ్బులు చాలా వస్తున్నాయి కానీ ఎందుకో నాకు తృప్తిగా లేవు బాబా. నాటకం వేస్తే అది 5 రూపాయలైనా 10 రూపాయలైనా కూడా నాకు అది చాలా అమౌంట్గా కనపడుతుంది బాబా, నాకు నాటకమే వేయాలనిపిస్తుంది అని చాలా భక్తిగా చెప్పా. అప్పుడేం సమాధానం చెప్పలే ఆయన. మళ్ళీ కాసేపు సోమయాజీ నీకు ఏదన్నా ఇస్తాను పెట్టుకుంటావా అన్నారు. మా గురువు గారు జిఎస్ఎన్ శాస్త్రి గారికి ఒక ఉంగరం ఇచ్చారు, ఆయనకు ఉంగరం ఇచ్చారు. జమునా రాయలని మాకు ద్రౌపది వేసింది. ఈ మధ్య సురభి గారు చాలా మహానటి కాలం చేసింది, ఆవిడకి నవరత్న మాలిచ్చారు. ఇలా ఇస్తూ టపక్కన మళ్ళీ గోపాల్ నేను డిసెంబర్ నుంచి నేను చూసుకుంటాను, నాటకం వేసుకో అన్నారు. ఆ ఆజ్ఞ శిరస వహించి ఆ స్వామి ఇంత సేవ చేసినప్పుడు, ఇంత అనుగ్రహం పొందిన నేను కనీసం నాటక కళాకారుల కన్నా సేవ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎస్ఏ దొరగారు అధ్యక్షుడిగా, రమణాచారి గారు అడ్వైజర్గా నేను సత్యసాయి కళానికేతను స్థాపించి ఇప్పటికి పేద కళాకారులకి ఈ రోజు వరకు కూడా ఈ కోవిడ్లో కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు గత సంవత్సరం నుంచి పంచి పెడతానే ఉన్నాను. అనేకమైనటువంటి కార్యక్రమాలు బాబా గారి పేరు మీదుగా నేను చేస్తూనే ఉన్నాను. ఇది నేను గొప్ప కోసం చెప్పుకోవటం లేదు. బాబా అంత సేవ చేసినప్పుడు బాబా అనుగ్రహం పొందిన వ్యక్తిగా నాకు తోచిన చిరు సహాయం కూడా అనను, నేను చేసే అదృష్టం నాకు కలగటం నా జన్మ ధన్యతగా భావిస్తాను. అది బాబా గారితో నాకున్నటువంటి అనుబంధం అనుకోవచ్చు, ఆయన నా మీద చూపిన వాత్సల్యం అనుకోవచ్చు, ఆయన నన్ను ఈ రోజు వరకు కాపాడుతున్నటువంటి. నేను ఆ తర్వాత నంది అవార్డ్స్ అనేకమైన పరిషత్తులకు వెళ్ళాను. ఏ పరిషత్తుకి వెళ్ళినా బెస్ట్ యాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ పేరు రిజర్వ్డ్గా ఉండేదని గర్వంగా చెప్పుకోగలుగుతాను. సోమయాజులు గారు ఒకరోజు ప్రైజులు ఇస్తూ అన్నాడు, ఎందుకయ్యా కొత్త తరానికి అవకాశం ఇవ్వచ్చు, నువ్వు మానేయొచ్చు కదా అన్నారు. సరే సార్ మీ యాజ్ఞ అలాగే మానేస్తాను అని చెప్పారు. మనం వాటిని మాట్లాడతాము. నా శ్రవంతి మనకి చెప్పండి మా మనకి గోపాలకృష్ణ గారు వచ్చినారు, వారితో మీరు మాట్లాడండి. హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? దుర్గావతి గారు? దుర్గావతి అండి. ఒకసారి మనం గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడండి, మన వచ్చి ఉన్నారు. నమస్తే సార్ గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. చాలా సంతోషం అండి, మిమ్మల్ని లైవ్ లో చూస్తున్నాను.
ఎక్కడుంటారు మీరు? ఇలాంటి ఆ? మీరు ఎక్కడుంటారు? నేను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంటాను సార్. ఓ, ఒంగోలు. నేను చాలా హరిబాబు గారు కార్యక్రమాలన్నిటికీ వస్తూ ఉంటాను నేను. ఆ. చెప్పండి. అమ్మాయి ఇప్పుడు మీ టోరీ ప్రోగ్రామ్ చేసే అమ్మాయి నా కూతురే సార్. అవునా? రాధిక. ఓకే ఓకే ఓకే, చెప్పండి. మీ యొక్క మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా సార్? ఇప్పుడు కోవిడ్ వచ్చింది, మీ నాటక ప్రస్థానం ఎలా చేస్తున్నారు ఏంటి? చాలా నాటకం ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తావన నాటకం ఏమీ లేదు కదా, ఎవరికి లేవు నాటకాలు. ఒక నాటకం అనే కాదు, అన్ని రంగాలు కూడా దెబ్బతినిపోయినాయి కదా. సినీ రంగం కూడా దెబ్బతిన్నది ఒక రకంగా చెప్పాలంటే. కళాకారుల పరిస్థితి అధ్వానంగానే ఉందని అనాల. సినిమా కళాకారులు అంటేనేమో అందరూ గొప్పవాళ్ళు ఉండరు, పేరు వచ్చిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. కానీ పాప అక్కడ పనిచేసేటువంటి మిగతా క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా షూటింగ్ లేక చాలా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నాటక రంగంలో కూడా అలాగే ఉంది. మేము నా ఫౌండేషన్ ద్వారా కొంత సహకారాన్ని అందిస్తా ఉన్నాము. ఏదైనా కూడా అది కంటి తుడుపు చర్య అవుతుంది కానీ పర్మనెంట్ సహకారం అవ్వదు. మరి దానికి పరిష్కారం ఇప్పుడు మనం ఏమి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు దాన్ని మనం మాట్లాడకుండా ఉండి వేరే మాట్లాడుకుంటే బెటర్. అంతేనంటారా? తప్పకుండా. మరి ఇంతకు ముందు ప్రభుత్వాలు కానీ వద్దండి, మనం రాజకీయాల్లోకి వెళ్ళొద్దండి, ప్రభుత్వాల్లోకి వెళ్ళొద్దు. ఈ ఇంటర్వ్యూలో దయచేసి మనం పద్యాల్లోకి వెళదాము, పాటలు పాడుతున్నాం. అలా కాదులేండి. ఒక చిన్న మాట. పూర్వం అయితే రాజులు మనల్ని పరిపాలించిన కాలంలో కృష్ణదేవరాయలు కానివ్వండి, ఇంకొకళ్ళు ఎవరైనా ఎనీహౌ వాళ్ళందరూ మన కళాకారులకు చేతునిచ్చేవాళ్ళు, కళలను పోషించారు వాళ్ళు. అవును. మరి ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయా? ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు కళలను పోషించాలంటే రకరకాలైన కళలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఇది ప్రభుత్వాలు వాటికి ఒక బడ్జెట్ ఇచ్చి పోషించాల్సిందే. మరి దురదృష్టం ఏంటంటే కళాకారులందరూ కూడా ఆవేదన చెందుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరికీ ఏదో ఒక రూపంలో ఏదో సహాయం అందుతుంది, కళాకారులకే అందట్లు. ఎందుకంటే నేను అనేక మంది కళాకారులకు సహాయం చేస్తున్న వ్యక్తిగా నాకు వచ్చేటువంటి కంప్లైంట్స్ ఇవి. ఎందుకంటే నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నాటక అకాడమీ చైర్మన్గా చేస్తున్నా. నేను ఏది మాట్లాడినా కూడా నేను అటు ఫేవర్గా మాట్లాడినట్టుగా ఫీల్ అవుతారు. అందుకని అటు జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అనేటువంటిది నా ఆలోచన. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదే మొత్తానికి మీరు నాటక రంగాల్లో నిష్ణాతులుగా జీవిస్తున్నారు. నిష్ణాతులు అనే శబ్దం వాడకూడదండి. నిష్ణాతత్వం అనేది ఎవరికీ ఉండదు. నిష్ణాతుడు ఓన్లీ కళా నటరాజమూర్తి అంతే. మనం కూడా ఈ మహాసముద్రంలో కొంత నీరుని తీసుకున్నాం అంతే. అంతే. అమ్మా, మన అంటే ఒక మంచి చక్కటి పద్యాలు పాడగలరు. మీరు ఏదైనా పద్యం సార్, మీరు ఒక మంచి పద్యం పాడండి. కాడసీన్ల పద్యం కానీ ఏదైనా. ఎందుకు కాడసీన్ అడిగారు? ఇన్ని సీన్లు ఉంటే పారిజాతాభరణల పద్యం పాడండి సార్. అయితే పారిజాతాభరణం నాటకం కాదమ్మా, అది పారిజాతాభరణం అనేది కావ్యం. నేను సత్యభామనే సదా తులాభారాన్ని పాడుతున్నా. పాడండి. అదే సత్యభామనే కృష్ణుడు బ్రతిమలాడుకుంటున్నాడు. అవును. లలనా నీ నవమోహనాంచిత కళాలావణ్యమే దివ్య కోమల మందార మధుకమాలికల ధామంబౌచు బంధించే నా విలసత్ ప్రేమలతాని కుంజమును దేవి దేవి విశ్వ సౌభాగ్యవంతులమై
పువ్వును తావి వీడనటు చేతో మోదముంగాంచమే ఆ లలనా ఆ లలనా అలా రాగంతో కూడా బ్రతిమలాడుకుంటాడు అన్నమాట సత్యభామ. చాలా బాగా పాడారు సార్. ఇల్లాలు నీకు ఇల్లాలు ప్రియురాలు భగవంతుడు కళ్ళ ముందు మనం అందరం కూడాను దాసోహం అవుతాము. సురాపానం కన్నా కూడాను మత్తెక్కించేది ఏమిటి అంటే కళ. కాబట్టి దాని ముందు మనం అందరం కూడాను అచేతనం అవ్వవలసిందే అని మరోమారు వన్స్ మోర్ అనిపిస్తున్నారు కానీ మనకి వన్స్ మోర్ అంటే మళ్ళీ పాడాలి మరి. కానీ ఇది ఈ టోరీ ప్రోగ్రామ్ లో అది సంభవమా కాదు అని అనుకుంటున్నా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. మనకి ఇంకొక కాలర్ వచ్చినారు. నువ్వు అది టోరీ డాట్ లైవ్ అని చేసుకుని వినగలుగుతావు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఓకే, నమస్కారం అండి సార్. నమస్కారం అండి. మనకి ఇంకొకరు కూడా వచ్చినారు, కనపడట్లేదు. వెంకటరెడ్డి గారు నమస్తే అమ్మా. రాధిక్ గారు, చాలా సంతోషం అమ్మా. మీరు మరి గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి వారిని తీసుకురావడం అంటే మా అదృష్టం కింద భావిస్తున్నాం. ఇందాక మీరు అన్నారు కళలంటే మామూలుగా ఏదో అన్నారు, నేను అప్పుడే మర్చిపోయాను. కళ ఉంటే ఏదో బానిసలు అవుతా అన్నారు చూసారు, దేనికి మొత్తం మంది కింద ఏదో అన్నారు. అలాగే నేను ఈ కార్యక్రమాలు మన గుమ్మడి గోపాలకృష్ణ గారు వంటి పద్యాలు వింటుంటే ఆహారం మీద కూడా ఉండదండి నిజంగా. మరి రాధిక్ గారు గోపాలకృష్ణ గారితో మాట్లాడతానండి. చాలా సంతోషం మీరు ఇలా తీసుకొచ్చినందుకు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి, ఆంధ్రప్రదేశ్ అండి. మీ ఇంటర్వ్యూలు గట్రా అప్పుడప్పుడు రేడియోలో వినటం, టీవీలో చూడటం గట్రా జరిగిందండి. నేను నాటకాలు అంటే చాలా ఇష్టపడతానండి. చాలా చాలా ఇష్టం అండి, మామూలు ఇష్టం కాదండి. సురభి కంపెనీ వాడు మా గ్రామం సోమేశ్వరం, మా మాచవరం ప్రక్కనే ఒక 30 ఏళ్ల క్రితం కూడా వేయటం, అవన్నీ చూడటం గట్రా, ఆ కళాకారులు మా ఇంటి దగ్గర ఉండటం గట్రా మహా ఆనందం అండి. చాలా చాలా ఇష్టం అండి. మిమ్మల్ని ఒకసారి నేను రాజమండ్రిలో ఒక కళా పరిషత్తులో మీరు ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చారు. మీరు అప్పుడు మిమ్మల్ని గమనించాను. మిమ్మల్ని గమనించి మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందం కలిగింది. చూడటమే కాకుండా మీ పక్కనే కూకునే భోజనాలు చేయటం ఇవన్నీ కూడా చూశాను. మీ హావభావాలు ఏంటి, మిమ్మల్ని చూసి మన పక్కాయల నరసింహమూర్తి గారు గట్రా వచ్చారండి. కళాకారులు అంటే నాకు ఇష్టం కదండి. ఆనంద కళా కేంద్రంలో అనుకుంటానండి, బహుశా అక్కడ ఫంక్షన్ జరిగింది. నంది ఉత్సవాల టైంలో అవునండి నంది సంబంధించిన ఫంక్షన్ లో. మరి నిజంగా మీ కంఠం వింటుంటే అసలు ఇటువంటి కంఠం ఎవరికైనా ఉంటుందా? మామూలుగా లేదండి, ఇంత వయసులో కూడా అంత గంభీర స్వరం మీరు ఇస్తున్నారంటే మీరు అది అన్ని పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలు కూడా అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా సత్యసాయి బాబు గురించి మీరు చెప్పిన మాటలండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాయండి. బాబా గారు అంటే కూడా నాకు చాలా ఎనలేని అభిమానం అండి. కారణం ఏంటంటారంటే ఆయన మీరు చెప్పినట్లుగా విద్య, ఆరోగ్యాలు ఇటువంటి అన్నిటి మీద చేసిన వాళ్ళు మనకి దేవుళ్ళు అండి. దేవుళ్ళు అంటే ఎక్కడో ఉండరండి మనకి. ఇటువంటి వారిని నేను కూడా దేవుళ్ళ కింద భావిస్తాను. అలాగే కళాకారులు కూడా నేను దేవుళ్ళ కింద భావిస్తానండి గోపాలకృష్ణ గారు. మరి నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందండి, మాటలో చెప్పలేను. మీ గంభీర స్వరం ఏంటి, మీరు అలాగే ఏ పద్యం పాడినా తన్మయత్వం చెందుతూ వింటం కూడా జరుగుద్దండి.
చాలా చాలా ఆనందం అండి. మరి మీకు ఏ ఇంకా అనేక పద్యం మంది కావాలో శ్రోతలు- చెప్పండి, మీకు ఏ పద్యం కావాలో చెప్పండి, పాడదాం. మీరు చింతామణిలో పాత్రలు వేస్తుంటారండి ఏదైనా? నేను చింతామణిలో బెల్లమంగళ్ళు, భవానీ అన్ని పాత్రలు చేస్తాను. అవునండి, అవునండి. నాకు మరి నిజంగా ఈ బిళమంగళుడు అన్న భవానీ శంకరన్ అన్న కూడా ఇష్టమే. చూడండి ఇది ఇది ఏంటంటే అత్తవారిచ్చిన మామిడి తోట అమ్ముకున్నాను అది ఇది అంటారు చూసారా, మరి అది భవానీ శంకరుడు బిళమంగళుడు అండి. నాకు కొంచెం గుర్తు తక్కువ. భవానీ శంకరుడే అది. భవానీ శంకరుడు నిజంగా అత్తవారిచ్చిన తోట అమ్ముకున్నాను ఇలాగేలాగా ఎంతో ఇష్టం అండి నాకు. సత్యహరిశ్చంద్ర అనగా, చింతామణి అనగా, శ్రీకృష్ణ రాయబారం, ఈ పాండవోద్యోగుల పద్యాలు ఎన్నిసార్లు వచ్చినా రేడియోలోనే టీవీలో వచ్చి వేరే కార్యక్రమాలు చేయనండి నేను. మరి చాలా ఎక్కువగా మాట్లాడినట్టున్నాను గోపాలకృష్ణ గారు. చాలా సంతోషంగా ఉందండి. అలాగే పద్యం పాడమంటారా మరి? పాడండి పాడండి. పాపం భవానీ శంకరుడు తన ఆస్తి అంతా చింతామణికి దోచిపెట్టిన తర్వాత బిల్వమంగళుని తీసుకొచ్చే ముందు ఆ తల్లి ఏం చెప్పుద్దంటే ఇతను వదిలిచ్చేసుకోమని చెప్పినప్పుడు పాపం కొంచెం మానవత్వంతో ఉన్నటువంటి చింతామణి, ఇక మా అమ్మ నన్ను కోత కోస్తా ఉంది, నేను భరించలేను, డబ్బు లేకపోతే ఇంక నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పింది. ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళి నేను చొక్కెదురగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి? నాకున్నంతలో నేనేమైనా ఉపేక్ష చేసి తినా? ఉన్నప్పుడు పెట్టాను కదా అని తలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చిపోసినాను. తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు పుస్తతో గూడకొని వచ్చి నీంట గుప్పినాను. కులము వారెల్ల నీకిది కూడదన్నా, భార్య నూతికి కోతికి పరుగులిడిన లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకుని ఇట్టులున్నాను కలిగి నేను. ఆ చాలా చాలా సంతోషం అండి గోపాలకృష్ణ గారు. మైమర్పింపు చేశారు మమ్మల్ని. నిజంగా మైమర్చిపోయాను నేను. అలాగే మీ సత్యసాయి కళానికేతన్ సాంగత్యం, మన రమణమూర్తి గారి అందరూ వద్దండులండి. మీరు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఇందాక మీరు పేర్లు చెప్పారు, వారందరూ కూడా మంచి బృందం అండి. గోపాలకృష్ణ గారు మీ బృందం అందరిని అభినందిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మరి ఇంకా ఎంతో చక్కని కార్యక్రమాలు ఇలాగే నిర్వర్తిస్తారంటంలో సందేహం లేదని భావిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మరి ఇంత మంచి పద్యాలు పాడినందుకు, మీరు ఇంక ఇలాగే పాడుతూ ఉండాలి. మీ కార్యక్రమం పూర్తిగా వింటానండి. మీకు రాధిక్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఎవరికైనా అవకాశం ఇస్తూ నేను సెలవు తీసుకుంటానండి. గోపాలకృష్ణ గారు, రాధిక్ గారు, ఉభయకి నమస్తే. అలాగే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. వెంకరెడ్డి గారు, అలాగే ధనరెడ్డి గారు మనకి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి ధనరెడ్డి గారు. నమస్తే అండి రాధిక్ గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. మన గోపాలకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. నేను కాకినాడ మాట్లాడుతున్నాండి. మీ పేరండి? ఏమండి మీ పేరు? నా పేరు ధనరెడ్డి అండి. ధనిరెడ్డి, ఓకే ఓకే, చెప్పండి. ధనరెడ్డి. ధనరెడ్డి, ఓకే.
మీరు పద్యాలు బాగా పాడుతున్నారండి. నాకు విశ్వనాథుని దాని నుంచి ఒక పద్యం మీకు ఇష్టమైంది అన్నట్టు పాడండి. విశ్వనాథ్ కాదు, శ్రీనాథుడు. ఆ, శ్రీనాథుడు నాటకం మీరు టీవీలో చూస్తుంటారు అది. అదే అండి. ఆయన కొండవీడు ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు ఆయన. ఆ కొండవీడి మీద ఒక చక్కటి పద్యం చెప్తాడు ఆయన. ఆ పద్యం ఆయనకి స్ఫూర్తి అనమాట. పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో ఆయన విద్యాధికారిగా పనిచేశాడు శ్రీనాథుడు వారు. ఆయన కొండవీడి మీద చెప్తాడు అన్నమాట చక్కగా. మహారాజా, మీకెంతో ఇష్టమైన కొండవీడి మీద పద్యాన్ని వినిపిస్తున్నాను, వినండి మహారాజా. పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనకొని విడనాడు కొండవీడు, పరిపంధి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరిత్రాడు కొండవీడు, ముగ్గురు రాజులకును మోహంబు పుట్టించు కొమరు మించిన జోదు కొండవీడు, చెటుల విక్రమ కళా సాహసంబొనరించు కుటిలాత్ములకు గాడు కొండవీడు, జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీలదనరు కూర్మినమరావతికి నీడు కొండవీడు. ఇది ఆయన కొండవీడిని గురించి చెప్తాడు. ఆయన ఆఖరి దశలో ఆయనకి ఒక 700 టంకాలు కట్టలేదని ఆయనకి నల్లగుండు భుజానేసి కొరడాలతో కొట్టుకుంటూ గొలుసులతో కట్టేసి నడిపిస్తారు. ఆ సందర్భంగా ఆయన ఆవేదనంతా కూడా ఒక పద్యంలో చెప్తాడు. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధి నెదురెండ పొగడదండ, సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు, వీరభద్రారెడ్డి విద్వాంసముంచేత వియ్యమందెను గదా వెదురుగొడియా, ఆంధ్ర నైషధకర్త అంధ్రియుగ్మోంబున తగిలియుండెను గదా నిగళయుగము, కృష్ణ వీణమ్మగుని పోయి ఇంత ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లింతుటంకంబులు 7 నూళ్ళు, ఉంది గోపాలకృష్ణ గారు. ఆ సన్నివేశం కాదు, చాలా కాలం తర్వాత తిన్నామండి. మళ్ళీ ఈ పద్యాలు అలాగే ఎంత బాగానండి. ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చినందుకు మన రాజు గారు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాండి.
అసలు నేను అసలు ఇంత అద్భుతమైనటువంటి ఇది దగ్గరగా చూసి నేను అది ఎక్కడో వెళ్ళిపోయాను. చాలా కన్నీళ్ళు వచ్చేసాయి నాకు. అదే అదేండి, చాలా బాగా ఇది మొత్తం చాలా కాలం అయిపోయింది ఇలాంటి గొంతు వినడం ఏంటి, లేకపోతే ఇటువంటి పద్యాలు పాడడం వినడం కూడా అండి. అంటే పద్యాలు పాడేవాళ్ళు రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా చాలా మంది ఉన్నారండి. అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకు లేరు, చాలా చక్కగా పాడేవాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న గాయకులు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి అమోఘమైన పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నమస్కారాలు చెప్పుకోవాలి. అందులో నేను కూడా ఒకనే. కానీ గొప్పతనం అండి అది మీరు అలా అనడం. కానీ నాకు నాటకం మీద 1 year చెప్పినప్పుడు కలిగినటువంటి ఆనందం కన్నా కూడాను, మీరు మొదటి పద్యం పాడినప్పుడు కన్నా కూడాను, ఈ పద్యం పాడుతున్నప్పుడు నా హృదయాన్ని చాలా ఆనందింప. అసలు దానికి మాటలు కూడా చాలా బాగా శృతి కూడా కలిపిందండి అది ఆ రసం అలాంటిది. ఆ కరుణ రసం ఎప్పుడు కూడా మనిషిని కదిలిస్తుంది. శృంగార రసంలో ఆనందం పొందుతాడు, కరుణ రసంలోనేమో ఆర్ద్రతను చెందుతాడు మనిషి. ఆ రసాన్ని బట్టి, ఆ పద్యంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని బట్టి మనం ఆ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది మనస్సును తాకుద్ది ఆ పద్యం. అంతేకాకుండా కవిరోజు కంఠంబు కవిలించను కదా అన్నాం అనుకోండి, అదేమి ఎటు ఉండదు, ఉన్న చదువులకు బాగానే ఉంటుంది. కాబట్టి మనకి పక్కన వీరేంద్ర గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి వీరేంద్ర గారు. ఎవరైనా కూడా ఉంటే నాకు ఒకసారి కనిపించలేదు, వారు హలో చెప్పండి. వీరేంద్ర గారు. హలో హలో నమస్తే అండి. గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చినారు, వారితో మాట్లాడండి. నమస్తే సార్, నేను వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి వీరేంద్ర గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను మీకు ఇలాగే చిన్న చిన్న కళలు అవి పోషిద్దాం అని చెప్పి అనుకుంటున్నా, కానీ నాకు ఎక్కడ సాధ్యపడలేదండి. నాకు మద్దాల రామారావు గారు బాగా ఇష్టం అండి. నాకు తెలిసిన ఆయన, మీకు కూడా తెలిసి ఉంటదని ఆ ఉద్దేశం మీద చెప్తున్నాడు. మద్దాల రామారావు గారికి కళారత్న హంస అవార్డు గౌరవ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేత ప్రదానం చేయించేటువంటి యొక్క కమిటీ మెంబర్ గా నాకు అదృష్టం దక్కింది. ఆయనకి ఆ గౌరవం గవర్నమెంట్ చేత ఇప్పించేటువంటి అవకాశం, ఆ పేరుని నేను ప్రమోట్ చేసి ఆ పేరుతో ఒప్పించేటువంటి యొక్క అది చేసేటువంటి అవకాశం దక్కింది ఆ మహానటుడికి. సో ఆయనకి నన్ను చాలా చివరి రోజుల్లో ఆయన నాతో చాలా బాగా మాట్లాడేవారు, చాలా బాగా ఆత్మీయంగా పలకరించేవాడు. అది అవునండి, ఆయన మాకు చాలా దగ్గరగా ఉండేవారు, మా వీధిలోనే ఉండేవారు ఆయన తాడేపల్లిగూడెంలో. సో ఆ రకంగా మాకు రంగస్థలం మీద చిన్న అభిమానం. మీరు కూడా నాకు బాగా తెలుసండి. నాకు మీరు ఎలా తెలుసు అంటే, చూడండి, కాలే మదనం చేసి కాలుకి కాటేసినటువంటి తాసుపామును సైతం మీరు విసిరివేసి మృత్యుంజయుడిలాగా మీరు బయటకు వచ్చినటువంటి ఆ సంగతి నాకు తెలుసు. ఆ కాలే మదనం చేసినటువంటి అక్కడ జరిగిన సీక్వెన్స్ ఏంటంటే, పల్లెటూళ్ళల్లో ఈ పాము కాటుకి చాలా మంది బలైపోతూ ఉంటారు. అవునండి. మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పాము కాటు వేసిన అప్పుడు మేము బాగా కుర్రతనం, అప్పుడు ఈ కాటు వేసిన వాళ్ళందరినీ ఒక పసరిచ్చేటువంటి ఇల్లు ఉండేది మా మేడూరులో. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పి ఆ ముందు వేయించడం మాకు కుర్రాళ్ళు 4 అలవాటు ఉండేది మాకు. తర్వాత తాసుబాబైనా సరే ఏ ఎలికినో తిందంటే ఆ తర్వాత మన కాటు వేస్తే విషం ఉండదు అనేటువంటి ఒక రహస్యం తెలిసినటువంటి సందర్భం అప్పటికే మాకుంది. కాబట్టి పాములకి భయపడటం పల్లెటూళ్ళల్లో అంతగా ఉండదు.
అవి తొక్కుకుంటా వెళ్తాము, కాటేస్తాయి, వెంటనే పట్టేసుకునేటువంటి యొక్క ధైర్యం కూడా ఉంటుంది. ఎందుకంటే వాటి మధ్యలోనే తిరిగేవాళ్ళం కదా, రాత్రి పగల రిహార్సల్స్, ఆ ఊరు ఈ ఊరు. చెప్పులు కూడా ఉండేవి కాదు అప్పుడు మాకు, రబ్బర్ చెప్పులు ఉండే, లేకపోతే మామూలుగా నడిచిపోయేటువంటి పరిస్థితే. కాబట్టి పాము పట్టుకుందనుకోండి, ఏదో కుట్టిందిరా అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఏదో పసరేసుకుందాం, ఇటువంటి వైద్యం ఉంటుందనే విషయం కూడా తెలియని పరిస్థితి అనమాట. అంతేగాని అదేదో హీరోయిజంగా చేసిన పని కాదు. 10 మందికి అప్పుడు ఆ చట్టం మందు తాగిచ్చేటువంటి యొక్క బ్యాచ్లో నేనున్నాను. మేమందరం ఆ కుర్రాళ్ళని తిరుగుతూ ఉండేవాడు. రాత్రి పాలు రిహార్సల్స్, ఆ ఊరు ఈ ఊరు కొడతా ఉండేవి, పాములు కొడతా ఉండేవి, అన్నీ తేళ్లు కొడతా ఉండేవి, అన్నీ అలవాటు అయిపోయింది అప్పటికి మాకు. అవును. తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగే నారద అంటే నారద పాత్ర పోషించి మీ పద్యం విని ఆయన ఎవరో మీకు ఒక అవకాశం ఇచ్చిన సందర్భం కూడా మాకు ఐడియా ఉంది సార్. అవును, మేము నాటకాల్లో వేషం వేయటానికి ఎక్కడికో వెళ్తూ ఉంటేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా అంటే పద్ధతిగా నేర్చుకునే అవకాశం నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు నాకు దొరకల. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పద్మభూషణ్ అయ్యారు కృష్ణ గారి దగ్గరగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాక మహానుభావులు పంచనాథం గారు, మరి జిఎస్ఎన్ శాస్త్రి గారు, విద్వాన్ వై రామచంద్రరావు గారు, ఇలాంటి మహామహులు వేమూరు రామయ్య గారు, వీళ్ళందరూ నాకు పరిచయం అవ్వటం చేత వాళ్ళందరి దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నటువంటి యొక్క తర్ఫీదు విపరీతంగా పొందినటువంటి అనుభవం నాది. అందుకని నాటకం ఎలా ప్రదర్శించాలి, టెక్నాలజీ ఏంటి అని విపరీతంగా చదువుకున్నాం, స్టడీ చేసాం. పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేసిన నాటకాలన్నీ కూడా మేము పాల్గొన్నాము, వేషాలుగా వేసాము. తర్వాత ఆ టెక్నికల్ వర్క్లో పాల్గొన్నాము. తర్వాత విదేశాలకు వెళ్ళినప్పుడల్లా నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా థియేటర్ ఆర్ట్స్ అనే విభాగం ఉంటుంది. లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వెళ్ళాను, అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ఆ విభాగానికి వెళ్ళి ఇక్కడ లైటింగ్ ఎలా జరుగుతుంది, ఈ నాటకం ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా పరిశీలన చేసి అక్కడ కూడా నాటకాలు చేసి ఇక్కడ ఒక టెక్నాలజీని తీసుకొచ్చాను. డిజిటల్ టెక్నాలజీ మీద నాటకాలు వేసినటువంటి యొక్క ఘనత తొలిసారిగా నేను హైదరాబాద్లో ప్రవేశపెట్టి ఆంధ్రదేశ్ మొత్తం కూడా నేను దాన్ని పరిచయం చేశాను. ఇలాగా నాటక రంగంలో అనేకమైన మార్పులు. ముందు కృష్ణరాయబారం డిజిటల్ సిడీగా తీసి నేను ప్రజెంట్ చేశాను. అలాగే శ్రీనాథం కవితారూపముడు చేశాను, యోగి వేమన చేశాను. ఇప్పుడు కూడా 200 పద్యాలని నేను వీణ, సితారా, ఫ్లూటు ఇలాంటి వాయిద్య పరికరాలన్నీ వాడి పద్యానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలి అని ఆ హార్మోని ఒకటే కాకుండా ఈ జనరేషన్కి ఓన్లీ హార్మోని సరిపోదని అనేకమైనటువంటి ప్రక్రియలు చేస్తూ కొన్ని లక్షల రూపాయలని నేను వెచ్చిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు సహకరిస్తున్నటువంటి ఆర్థికంగా సహాయం చేయటానికి కానీ నా కార్యక్రమాలు చేయటానికి కానీ సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కోడే వెంకటరమణ గారిని ఆయన ట్రస్ట్ నుంచి ఈ మధ్య ఒక 10 మంది పేద కళాకారులకి 1500 రూపాయలు నెలకు చొప్పున పింఛన్లు శాంక్షన్ చేయించాను. వచ్చే నెల నుంచి 10 మందికి ఇస్తున్నారు, పౌరాణిక సాంఘిక నటులందరికీ. అలాగే బొలినేని కృష్ణయ్య గారు కావచ్చు, డాక్టర్ కృష్ణయ్య గారు కావచ్చు, మరి ఆంజనేయ రెడ్డి గారు కావచ్చు, మరి రమణాచారి గారు, హెచ్ఏ దొర గారు, మరి ఇలాంటి పెద్దలందరూ ఎంతోమంది నేను అడిగిన వెంటనే, మరి వసంత కృష్ణప్రసాద్ గారు, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఇలాంటి మహానుభావులందరూ నాకు లక్షల రూపాయలు ఇస్తారనమాట. లక్షల్లో ఇస్తారు నాకు. అందుకే లేదు వేమనకు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను తీశాను. మరి కృష్ణరాయబారం ఆ రోజు వివి వినాయక్ వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు, నేను సినిమాల్లో కూడా వేషాలంటే సినిమా వద్దు, నేను నాటకానికి అంకితం అవుతానని వినాయక్ అప్పుడు రాయబారానికి అతను దగ్గరుండి అన్నీ చేయించి పెట్టాడు. అలాగే ఎన్నెన్నో ఒక నాటకం మీద అంకిత భావం. నేను సినిమా నటుడినైతే పద్యం పాడుకునే అవకాశం నాకు దొరకదు. ఈ జన్మలో భగవంతుడు గొంతిచ్చిన దాన్ని వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. సీరియల్స్ సినిమాల్లో ఎవరైనా వేషాలు వేస్తారు, నేను దాంట్లో వేస్తే డబ్బు వస్తుందేమో, కానీ ఈ అనుభూతి, ఈ పద్యాలన్నీ శాశ్వతం చేసే అనుభూతి ఈ రాయబారం, శ్రీనాథుడు, వేమన 3 ప్రాజెక్టుల్లో హీరో వేషం వేసుకుని శాశ్వతంగా నాటక రంగ చరిత్ర ఉన్నంత కాలం ఉండేటువంటి అవకాశం ఈ వేషాల్లో రాదని మరి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సినిమా నటులు
దాసరి నారాయణరావు గారు, మరి మరి చిరంజీవి గారు, మరి ఇలాంటి పెద్దలందరూ, నా మోహన్ బాబు గారు అయితే ఒకసారి నాటకం చూసి ₹1,00,000 స్టేజీ మీద ఇచ్చారు. అల్లు అరవింద్ గారు వచ్చి ఈ నాటకాన్ని చిరంజీవి గారు చూడాల్సిందేనని చెప్పేసి మొత్తం ₹5,00,000 ఖర్చు పెట్టి నాటకం వేయించిన శ్రీనాథుడు చిరంజీవి గారు చూపించి ఆయన సన్మానం చేయించారు. ఇలాంటి సన్మానాలు, సత్కారాలు ఎన్నో ఎన్నో ఎన్నో. అవునండి, ఇవన్నీ చిన్న ప్రశ్న సార్, చిన్న ప్రశ్న అండి సార్. మీకు షణ్ముఖ ఆంజనేయులు గారితో ఉన్న చిన్న అనుభవం చెప్పండి, తర్వాత రాయబారంలో ఒక పద్యం పాడండి సార్. చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఉంటాను. షణ్ముఖ ఆంజనేయ రాజు గారు, నేను పాడేరులో మేము నాటకం వేశాం. నేను మొదటి సీన్లో వేశాను, ఆయన రాయబారం సీన్కి వచ్చారు. అప్పుడు ఆయన నా దగ్గర కిరీటాలు కానీ ఇటువంటి ఏం లేవు, నేను వెళ్ళి మీ కిరీటం కావాలి సార్ నాకని అడిగా. తీసుకొని ఆయన అన్నారు. నేను పాడిన తర్వాత, నాటకం చూసిన తర్వాత ఆయన్ని అప్పటికి ఆయన వయస్సు మళ్ళింది, ఆయన్ని ఇలాగా చేతులతో అప్పుడు నడిపించుకుంటూ తీసుకొచ్చి స్టేజి ఎక్కించారు. ఆ మైక్లో ఆయన పాడుతున్న విధానం చూసి నేను ఆశ్చర్యపోయా, ఈ వయసులో ఎలా పాడుతున్నారు ఈయన అని. నాటకమైన వెంటనే నేను వెళ్ళి పాద నమస్కారం చేసి, సార్ రాజుగారు, నేను మీ దగ్గరకు కొంతకాలం ఉండాలని అనుకుంటున్నాను వచ్చి అన్నారు. అంటే ఎందుకు నాయన అన్నారు. ఇది పద్యం పాడడం అనేది బలానికి సంబంధించినటువంటి విషయం కాదని నేను గ్రహించాను. మీరు నడవలేని పరిస్థితుల్లో కూడా స్టేజీ మీదకి వచ్చి అమోఘంగా, అసలు అనర్గళంగా ఈ శృతిలో పాడగలుగుతున్నారంటే మరి దీని యొక్క రహస్యం ఏమిటో తెలుసుకోవాలి, ఇది నేను నేర్చుకోవాలని మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అన్న. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ఏం లేదు నాయన, నువ్వు లైన్లోనే ఉన్నావు, నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని ఏం లేదు. సంగతుల్ని లయ ప్రకారంగా సంగతులు సాధన చెయ్యి, ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నాదం చెయ్యి, నీకు బంగారు భవిష్యత్తు ఉంది, నువ్వు నా కంటికి చాలా ఉన్నత స్థితిలో కనపడుతున్నావని ఆ రోజు నన్ను ఆశీర్వదించారు పాడేరులో. ఆ తర్వాత ఆయన పేరు మీద పెట్టినటువంటి అవార్డు రసరాజు గారు అధ్యక్షతన వాళ్ళ అబ్బాయి విజయ షణ్ముఖి ఈ మధ్య నాకు ఆ అవార్డు కూడా ప్రదానం చేశారు. అది ఆ షణ్ముఖ ఆంజనేయరాజు గారితో నాకున్న అనుబంధం. తర్వాత నేను బిగినింగ్లో రాజుగారి యొక్క గానానికి నేను అభిమాన్ని, అలాగే పాడటానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు కూడా నేను కొన్ని పద్యాలు ఆయనలాగానే పాడతాను. ఆయన జెండాపై కపిరాజు కొంచెం నా బాణిలోకి మార్చుకున్న సంగతులు కొన్ని ఆయనలాగానే. మీకు ఆ జెండాపై కపిరాజు పద్యాన్ని వినిపిస్తాను. బావా సుయోధన, సంధికి అంగీకరింపవేని, కురుక్షేత్ర మహాసంగ్రామమే అనివార్యంబగునేని, రాబోవు కురుక్షేత్ర మహాసంగ్రామంబున మా మధ్యమ పాండవుని పరాక్రమంబును చిత్రీకరించుతున్నాడను సావధానముగా ఆకర్ణింపుము. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు శతవాజి శ్రేణియం కూర్చి నే దండంబున్ కొని తోలు చందనము మీదన్ నారిసా గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు మూకన్ చెందుచున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఆ
అద్భుతం సార్, అద్భుతం. నిజంగా మీరు పాడిన పాట మాకు శ్రవణానందం కల్పించింది. నిండు నూరేళ్ళ ఆరోగ్యాలతో మీరు కలకాలం ఉండాలని, చక్కగా ఇలాగే పాటలు పాడుతూ అందరినీ అలరించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉంటాను సార్. అలాగే మనకి జగదీష్ గారు, తర్వాత వీరరాఘవ గారు ఉన్నారు. నమస్తే అండి, మీరు లైన్ లో ఉన్నారు. మిగతా కాలేజీ లోవరాజు గారు మీరు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మళ్ళీ రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే వారు చెప్తున్నటువంటి కూడా మీరు వినగలుగుతారు. రావాల్సిందిగా హలో, వీరరాఘవయ్య గారు మీరు తర్వాత వచ్చినట్టున్నారు అనుకుంటాను. నాకు తెలియదు మీ ఇద్దరు ఎవరు వచ్చారు. ఎవరైనా పర్వాలేదండి, ఎవరైనా మాట్లాడమనండి. మీరు కొంచెం నమస్తే అండి. మనం గోపాలకృష్ణ గారితో మాట్లాడండి. సంతోషం అమ్మా, ఎందుకంటే మనకు ఈ గురువు గారిని మాకు పరిచయం చేసినందుకు మీకు సవంతి ప్రోగ్రానికి ధన్యవాదాలు. అయ్యో, నాకు కూడా ఎంతో ఆనందంగా ఉందండి. పరిచయం చేయడం ఒకటి కాదు, పండుగలాగా అనిపిస్తుంది గురుగారు వచ్చినందుకు. ఇంతసేపు నేను ఇంతటి అద్భుతం పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నా జీవితంలో కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంతకంటే ఆనందం మాటలు అనవి కాదు. మీరు మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జగదీష్ గారు. నేను సౌదీ అరేబియాలో ఉంటానండి. నేను టెలర్ వర్క్ చేస్తాను. సౌదీలో నుంచి ఉంటారు, అక్కడి నుంచి ఫోన్ చేస్తారా? చెప్పండి. మీ మొన్న పుట్టినరోజు లైవ్ లో వచ్చారు, మంచి పద్యం పాడారు. చెప్పండి. మీరు కరోనా మీద కూడా ఒక పద్యం పాడారు గురుగారు. మళ్ళీ ఒకసారి కరోనా మీద ఇప్పుడు గుర్తులేదు, అది అప్పుడు రాసి పాడాను అప్పుడు దాని మీద. అవన్నీ అప్పుడప్పుడే వాటి మీద రాసి పెట్టి పాడాను. నాటకాలు అప్పుడంటే అవి అది ఎక్కువగా గుర్తుండవు, రెడీగా ఉండవు. అవి నాటకాల నుంచి ఏదన్నా అడగండి. అంటే మన హరిశ్చంద్ర నుంచి ఒక పద్యం పాడండి సార్. కావాలి. హరిశ్చంద్రలో హరిశ్చంద్ర కాటి సీన్ కానీ, లేకపోతే రెండోది ఆ గురించి కానీ ఏదైనా సరే ఎప్పటికీ ఏనాడు నడిచినావు ఈ ఎడారిలోన, ఆ పద్యం బాగుంటదండి. అలాగే చంద్రమతిని అడవుల్లోకి తీసుకొచ్చినప్పుడు పాపం ఆవిడ ఈ నడవలేకపోతే ఎండల్లో ఉంటే ఆయన ఒక్కసారిగా అంతఃపురంలో ఎంతో ఇదిలో ఉండే మనిషి కదా ఆవిడ. అవునవును. చూసి బాధపడుతూ అడుగుతాడు అనమాట జవాబు, ఎందుకు నేను ఇంత బడి చేస్తున్నాను, నేను రాడివాసంపు భోగభాగ్యంబులు అనుభవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమునేలాంటి దీర్ఘయాత్రలచే నలగజేసిన నన్ను నేనేమని నిందించుకొందును ప్రేయసి? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా, సలలిత రామసీమలని గాని ఏనాడు చవిచూచితి కందమూలము సరసరాజాన్న భోజనమే గాని ఏనాడు చెవి చేర్చితి క్రూర మృగరుతు లీలాశుకాలాప వాడిగాని ఏనాడు సవిచూచితి
చూచితి ప్రచండ పుటండకు అలగు మాణిక్య కాంతులకెగాని కటకట నను వరించుట చేసి ఎన్నడెరిగితివి ఉత్కట దినేశకర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రి కటక గమన శ్రమోద్భూత చెటుల చింత నను వరించుటం చేసి ఈనాడగానే ఏనాడు నడచినా బాగా పాడారండి, హ్యాండ్స్ అప్ అండి. అవును, గురుగారు మీరు సత్యబాబా గురించి చెప్పారు కదా. నేను ముంబైలో అక్కడికి వెళ్ళాను సార్. సత్యబాబా బాబా గురించి చెప్పారు కదా మీరు. బాబా గారి గురించా? నేను నా వయసులో 90లో నేను అక్కడికి వెళ్ళాను. వారు చేసే విద్య, నీరు అవన్నీ నేను ఒక వారం రోజుల పాటు గమనిస్తూ, నేను అంటే ఇలాంటి మనుషులు కూడా ఇప్పటి ప్రపంచంలో ఉన్నారని రుజువు అయిపోయింది మానవ వర్గంలో. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మా శ్రవంతి ప్రోగ్రాంకు ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నమస్తే అండి రాఘవయ్య గారు, మీరు మాట్లాడండి. నమస్తే అండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. నా పేరు వీర రాఘవయ్య అండి, సల్లపల్లి కృష్ణా జిల్లా వాస్తవ్యండి. నేను కృష్ణా జిల్లా మేడూరు. మాది సల్లపల్లి అండి. అప్పుడప్పుడు నేను మా పూర్వజన్మ సుకృతం ఏమనుకోవాలి కానీ సురభి నాటకాలు మా తాతగారు తీసుకెళ్తా ఉండేవాళ్ళు, కూచిపూడిలో జరుగుతూ ఉండే. 1980లో జరిగేది. ఆ టైంలో కూడా మాకు అప్పుడు టీవీలో అంత లేవు కాబట్టి ఈ క్యాసెట్ల ద్వారా చింతామణి కానీ సత్యహరిశ్చంద్ర కానీ ఈ సురభి నాటకాలు కూడా వేస్తున్నారంటే కూడా నేను ఆ టైంలో కూడా నిద్ర వస్తున్నా కూడా కూర్చొని రాత్రి ఏమో ఈవినింగ్ పూటే బిగినాయి, ఎప్పుడో తెల్లారి 4-3 వెళ్ళేవాడిని. మధ్యలో పడుకున్నా కానీ మళ్ళీ వేసి మళ్ళీ చూస్తూ ఉండేవాడిని. ఈ వయసులో కూడా మీరు ఆ రాగాన్ని ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు కూడా నేను బుక్ లో ఓపెన్ చేశాను. దేవి రాణివాసం కరెక్ట్ గా వెళ్ళారు, ఎక్కడ ఏది వదలకుండా. ఈ రోజులు ఈ వయసులో కూడా మీరు ఎంత బాగా పాడతారంటే మీ పూర్వజన్మ సుకృతం అండి ఇది. వయసు అంటే నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? నేను 60 ఉంటదేమో అనుకుంటున్నానండి. 60లో మరి ఇప్పుడు 66 నాది. 66లో ఇంకా మేము బాలసుబ్రహ్మణ్యం గారు 74 వరకు పాడుతూనే ఉన్నాడు. ఇందాక షణ్ముఖ ఆయన గాయకుడికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే నాదం లోపల ఉన్నటువంటి యొక్క నాడులన్నిటినీ శుభ్రం చేస్తుంది. అవునవును. అదే నాదం వేరే విష పదార్థాలు లోపలేసినప్పుడు ఆ నాదమే విషపూరితంగా మారిపోతుంది. అలవాటుల్లో కట్టుబాటులతో ఉన్నటువంటి యొక్క నాదోపాసన చేసిన వాళ్ళకి ఏం జరుగుద్దంటే గాత్రానికి ఘంటసాల గారు కూడా పాపం భగవద్గీతని ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉండి పాడాడు. సో వయస్సు అనేది ఆర్టిస్ట్ కి వయస్సు. నాగేశ్వరరావు గారు 90వ సంవత్సరంలో
మనం అనే సినిమా చేశాడు ఆయన. మాకు అక్కినేని నాగేశ్వరరావు అవునవును గారితో లాస్ట్ సినిమాది లాస్ట్ సినిమా అనుకుంటున్నాను. లాస్ట్ సినిమా. వయస్సు ఈ వయసులో కూడా అనే పదాలు కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే అది ఓకే 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 వయస్సు ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్ లో ఉన్న గాత్రం వయసు చూడండి మీరు. అవును. గొంతు కానీ ఎప్పుడైతే మీకు సడలిపోయి గొంతుకు వయసు అయిపోయినప్పుడు ఆర్టిస్ట్ కి వయసు అయిపోయినట్లు లెక్క. మనకి పృథ్వీ వెంకటేశ్వరరావు గారని ఉండేవారు, చనిపోయే వరకు కూడా బాలగాత్రమే అద్భుతంగా పాడేసేవాడు. ఆ మెలోడీ కానీ ఆ గమక వేగం కానీ ఏమి. రఘురామయ్య గారు కూడా 74 ఏడు ఆయన చనిపోయే వరకు అలాగే పాడుతూ ఉన్నాడు. అవి ఏంటంటే వయస్సుకిను గానానికి సంబంధం లేదండి. ఓకే ఓకే. గానం మనిషి యొక్క ఆరోగ్య స్థితిని, ఆనంద స్థితిని, ఆయు ప్రమాణాన్ని ఇన్ని పెంచుద్ది కరెక్ట్ గా నాదోపాసన చేసినటువంటి యొక్క వ్యక్తికి. అవును. ఆ నాదం అనేది గొప్ప వరం అండి. ఆ వరం ఉండటం వల్లనే మేము ధనం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నిజంగా నాదోపాసన చేసేటువంటి యొక్క కళాకారుడికి ఎవరు కూడా ధనం మీద వ్యామోహం ఉండదు. అవును. ఎందుకు వ్యామోహం ఉండదంటే ధనం మీదకి ఎప్పుడైతే మళ్ళాడో ఈ గానం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వస్తే ఓకే, వస్తుంది. కళాకారుడిని మీలాంటి వాళ్ళు ప్రోత్సహించటానికి అనర్గళంగా ఇప్పుడు నాకు ఎన్ని స్వర్ణ కంకణాలు వచ్చాయో, ఎన్ని బ్రాస్లెట్లు వచ్చాయో, ఎన్ని ఉంగరాలు వచ్చాయో, ఎన్ని రకాలైనటువంటి కానుకలు వచ్చాయో, బహుమతులు వచ్చాయో అన్ని వస్తారు, మా ప్రజలే ఇస్తారు అందరికి. అది ఓకే. ఇంకోటి చిన్న పద్యం అడుగుతున్నానండి, ఏమనుకోవద్దు. చెప్పండి. ఎంతమంది సతీమ తల్లులు కన్నీటి దారులు నింపుకున్నదిగా ఈ రుద్రభూమి అనేది ఇచ్చోటని అని ఏమైనా పాడగలుగుతారా సార్? ఆ డైలాగు ఆయన రాయలేదు, ఎవరో రాయలేదు, ఎవరెవరో ఏంటంటో రాసుకుని పెట్టదు. ఎంతమంది కన్నీరు రుద్రభూమి ఎందుకు పెట్టుకుంటుందండి? ఆయువు తీరితేనే కదా పోతారు, ఆయువు తీరితేనే పోతారు అక్కడికి. ఆయువు తీరకుండా ఎవడని వెళ్తాడా? అదేలేండి. అవును. లేదా ఇంట్లో పెట్టుకోలేరు కదా. రుద్రభూమి మీద కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది ఆవిడ? అంటే ఇచ్చోటనే అనే పద్యం బాగుంటుంది. జాషువా గారు ఓకే, కానీ ఆ డైలాగులు అనేవి ఏదో రాసుకుని ఏంటంటో చేసుకుంటున్నారు. అవి రుద్రభూమి అనేది రుద్రుడు నివసించే భూమి. అక్కడికి మనకు ఆయువు తీరితేనే వెళతాం కానీ కావాలని ఎవరో వెళ్ళరు, కావాలని ఎవరిని ఆహ్వానించదు ఆ భూమి. అవునా కాదా? అవునండి. కొంతమంది కన్నీళ్ళు ఇక్కడ తాగిందంటే అది ఒక మంచి ప్లేస్ కాదని అర్థం. అవును. అది 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 ఒక డైలాగులు ఏంటంటే పాపం నాటకాలు వేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో అంటే అనే ఉద్దేశంతో అదే టైం అయిపోతే తప్పుండాలండి అట్టయితే. ఉంటే మీరు మిగతా వాళ్ళు వినగలుగుతారు. సో మనం ఇప్పుడు పద్యంలోకి వెళదాము. రాధిక్ గారు అడిగారు కదా, ఆ పద్యం పడదాం. ఓకే అండి. ఇచ్చోటనే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలు కలసిపోయే. ఇచ్చోటనే
ఎట్టి పేరెన్ని కన్గొన్న చిత్రలేఖికుని కుంచియు నశించే. ఇది పిశాచుతో నిటాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులరయ. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులరయ. అవని పాలించు భస్మ సింహాసనంబు. థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే రామ్ గోపాలకృష్ణ గారు థ్యాంక్స్ అండి. అవకాశం ఇచ్చినందుకు స్రవంతి కార్యక్రమానికి. ఓకే అండి, గారు ధన్యవాదాలు. వచ్చి ఇలా మాట్లాడటం ఒకటే కాదు, మీరు వీరి గురించి ఒక విషయం చెప్పాలి. వింటున్న వాళ్ళందరికీ ఏ పద్యం అడిగినా సరే అవలీలగా మీరు ఇప్పుడు ఇలా అలా పాడగలిగారు. గొప్ప వ్యక్తి అంటే మన అదృష్టం పండగ అని అందుకే అన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా గోపాలకృష్ణ గారికి చాలా శ్రమిస్తున్నాను, కానీ తప్పట్లేదని చెప్తూ మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి సాహసిస్తున్నాను. మీరు మనం విన్నామంటే ఇప్పటికి కాలర్స్ కొంచెం మరుగయ్యారు కాబట్టి ఈ సందర్భంలో కొంచెం మాట్లాడడానికి అవకాశం దొరికింది. మీరు అనేక సందర్భాల్లో ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, అనేక మందితోటి మీకు అసలు సంబంధం లేనటువంటి వారంటూ లేరు. నా ప్రశ్న అడిగి కాలంలో కూడా తీసుకుంటాను, మీరు సందర్భం తర్వాత కూడా చెప్పచ్చు. బాలకృష్ణ గారంటే నాకు చాలా అభిమానం. ముఖ్యంగా అంటే మన ఈ కాలంలో ఎన్టీఆర్ గారు మీ ముఖ చిత్రం చూస్తే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు పొగడ్తలకి చాలా దూరంగా ఉంటారు, కానీ చెప్పక తప్పదు కాబట్టి చెబుతూ, బాలకృష్ణ గారు కూడా పౌరాణికంలో వారి తర్వాత సినీ రంగంలో వేసినటువంటి వారు నేను గుర్తిస్తాను. వారితో ఉన్నటువంటి అనుబంధం చెప్తూ మీరు మన కాలర్ని తీసుకున్న తర్వాత చెప్పండి. నమస్తే అండి ఖాజా గారు. నమస్తే అండి ఖాజా గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మాట్లాడండి. మన ప్రశ్నకి సమాధానం తర్వాత చెప్తానన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి రాధిక గారు. నమస్తే అండి. మన ముఖ్య అతిథి గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చి ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. నాది గుంటూరు అండి, నా పేరు ఖాజా అండి. ఓ గుంటూరా, చెప్పండి. కళలకు కాణాచి గుంటూరు జిల్లా అని తెనాలి, మీకు తెలియని విషయాలు కావు. అవునవునవును. విజ్ఞాన మందిరంలో ప్రతి ఆదివారం ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అవునవును. నాటకాల గురించి అందరికి తెలియకపోవచ్చు, కానీ గుంటూరు జిల్లా వాసులని అడిగితే ఎవరైనా చెప్తారు. ఎంతో మంది ఇక్కడ గుంటూరు నుంచి వచ్చిన వారే, మీ కృష్ణా జిల్లా నుంచి కూడా. రెగ్యులర్ కాలరు, వీరు పాటలు చాలా బాగా పాడుతూ ఉంటారు, వీరికి కళలు అంటే చాలా ఇష్టం. సో మీరు అడగండి. మనకి చిరంజీవి గారితో అంటే మక్కువ వీరికి. చిరంజీవి గారి యొక్క మీరు వింటున్నారా షో? చిరంజీవి గారితో కూడా మనకి గుమ్మడి గోపాలకృష్ణ గారికి చాలా విన్నాను. అల్లు అరవింద్ గారితో ఉన్న అనుబంధం కూడా చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఆయనగా ఉంటున్నారు కాబట్టి చిరంజీవి గారు, దాసరి గారి తర్వాత ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది, విన్నాను. చాలా సంతోషం. ఇలాంటి మీలాంటి గొప్ప వ్యక్తుల్ని మాట్లాడగలిగే అవకాశం కల్పించిన స్రవంతి రాధిక గారికి, స్టోరీ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మీ ఇంటర్వ్యూ వింటా ఉంటే. మీరు పడ్డ కష్టాలు, నాటకాల పట్ల మీకున్న మక్కువ, ఇప్పటికీ కూడా దాన్ని ఎలా కొనసాగించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు
మీకు సపోర్ట్ చేసిన మంది వారి పేర్లు చెప్పారు, చాలా ఆనందంగా అనిపించింది. ఇలా నాటకాన్ని ఎప్పుడు ఇది కాదండి, వెనకపడదు. కాకపోతే ఆ టేస్ట్ ని ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటారు ప్రజలు, అంతేకాని కాస్త డెప్సిట్ పడవచ్చేమో కానీ నాటకం ఎప్పటికీ బతికే ఉంటుందండి. దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. అది కాదండి, అది చచ్చిపోద్దని చెప్పేవాళ్ళు అమాయకులు. ఎందుకంటే మనం పుట్టిస్తలేదు కదా అది చంపటానికి. అవునండి, అవునండి. నాటకం కాకపోతే జీవనదులు కూడా ఎండిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. అవును. అంత మాత్రం చేత మళ్ళీ వర్షాలు రాకపోవు, మళ్ళీ నిండకపోదు. అలాగే ఏంటంటే మనం మనతో పుట్టలేదు, మనతో వెళ్ళదు, మనం పుట్టామంతే. నాటకం అనేది జీవనదిగా వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక్కోసారి. కాకపోతే కొన్ని అందరికీ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఒక కళాకారులకు ఒక్కడికే రాలా కష్టాలు, అన్ని విభాగాలకి వచ్చింది. అవును సార్. కాకపోతే కళాకారులు సున్నితమైన వాళ్ళు, ఎవరిని ఏమి అడగలేరు కాబట్టి వాళ్ళకి కనీసం వాళ్ళు అడిగేది ఏంటంటే అందరికీ ఉచితంగా ఇస్తున్నారు, మమ్మల్ని గుర్తించట్లేదు, మాకు కూడా ఏదన్నా ఇవ్వాలి అనేటువంటి కోరిక కళాకారుల నుంచి వస్తున్నదాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలని మాత్రం తప్పకుండా నేను చెప్పదలుచుకున్నాను. అవును సార్, అది ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా నేను ఒక కళాకారుడికి నేను చైర్మన్ గా చేసినప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా మీ గుంటూరులో నుంచి ఎంతో మంది వచ్చారు. నాకు అప్లికేషన్ పెట్టిన ప్రతి వాళ్ళకి నాటకం ఇచ్చాను నేను. తర్వాత కోర్టు టైంలో కూడా డబ్బులు తీసుకొచ్చి ₹1 బకాయి లేకుండా నేను అందరికీ పేమెంట్ చేసి రిజైన్ చేసి బయటకు వచ్చాను నేను. వెరీ గుడ్. ఇంకా 20 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని కళాకారులు సూరుమంట 2 ఏళ్ల నుంచి ఉంగరాలు తాకట్టు పెట్టాము మేము, మాకు వస్తాయని ఆశతో కార్యక్రమాలు చేశాము, మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా మరి గవర్నమెంట్ దృష్టికి పెద్దలు వైఎల్పి గారు మొన్న మాట్లాడారు నాతో, మినిస్టర్ గారి చేత లెటర్ రాయించారు, ఆ లెటర్ కాపీ కూడా నాకు పెట్టారు. నేను స్పందించమని, ఎందుకంటే ఇది వినయపూర్వకమైన రిక్వెస్టే కానీ ఎందుకంటున్నారంటేనండి, ఏదన్నా ఒక మాట మనం మాట్లాడడానికి భయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ. నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉండగా గవర్నమెంట్ ప్రమోషన్, ఆయన అంటే నాకు అభిమానం, ఆయన మంచి పనులు నేను పద్య రూపంలో పెట్టుకుంటే ఒక ఆయన ఫోన్ చేసి నన్ను బెదిరిస్తాడు. అవును సార్. కాబట్టి ఇటువంటి అవతారణం మంచిది కాదు. కళాకారుడు రెచ్చిపోతే ఏదైనా రాయగలడు, ఏదైనా చేయగలడు, విస్ఫోటనం సృష్టించగలడు కళాకారుడు. ఎందుకంటే ప్రచారం కళాకారుడు నోట్లోంచే ఉంది. ఇవాళ సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అమోఘమైన పాటలు రాశాడు. అలాగే రావాలి జగన్ కావాలి జగన్ అని కూడా ఆయనే రాశాడు. అవును సార్. అంత మాత్రం చేత చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ అందామా, జగన్కి వ్యతిరేకం అందామా చెప్పండి. కాబట్టి కళాకారుడు ఎవరైతే పోషిస్తారో వాళ్ళకి జై కొట్టడం, వాళ్ళని పొగడటం కళాకారుల యొక్క లక్షణం. అది కరెక్ట్ సార్. ఎస్, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోవాలా, విమర్శన చేయదలుచుకోవాలా, ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నా రేడియో ద్వారాగా. వినే శ్రోతలు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ దృష్టికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశం ఒకటే నాది. మీ ఆకాంక్ష, మీ అభిప్రాయం చాలా గొప్ప సార్. తప్పకుండా నెరవేరాలని కోరుకుందాం సార్. మీ ప్రయత్నం కూడా గట్టిగా చేయండి సార్. తప్పకుండా ఈ కళాకారులకు ఏదో ఒక సహాయం తప్పకుండా అందుతుందని నేను ఆశిస్తున్నాను సార్. నేను అడుక్కొచ్చి పెద్దవాళ్ళందరిని అడిగి డెఫినెట్ గా నేను ఇంతకుముందే చెప్పా, 10 మంది కళాకారులకి జీవితకాల పెన్షన్లు అరేంజ్ చేసే ఒక ట్రస్ట్ నుంచి కోడే వెంకటరమణ గారి దగ్గర నేను రిక్వెస్ట్ చేసి, అలాగే ఇక తానా నుంచి వేరే చోట్ల నుంచి అడుగుతా ఉన్నా, కనపడ్డ ప్రతి వాళ్ళని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా ఉందండి, అకౌంట్లో డబ్బులు వేస్తానే, అకౌంట్లో చేరిడి అని కూడా పెట్టట్లేదు నాకు. అది మొన్న కనీసం 2 లక్షల రూపాయలు పంపించాను 100 మందికి 2000 చొప్పున. 6 మాత్రం మాకు వచ్చినాయి అయ్యా మీ డబ్బులు అని చెప్పేసి పెట్టారు, మిగతా 94 మంది పెట్టలేదు అసలు. అలా చేయాలని చెప్పండి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అమెరికా నుంచి మనబడి కార్యక్రమకర్తలు కూచిభట్ల ఆనంద్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో వీరు వచ్చి అనర్గళంగా శ్రీనాథుడు అనేటువంటి నాటకాన్ని వేసినప్పుడు నేను అది యూట్యూబ్ లో కూడా చూశాను. ఎంతో అద్భుతంగా నటించారు. సో కళలను బతికించడానికి ఇంకా అనేక మంది కూడాను అంటే కళాకారులు ఏదో పడిపోతున్నారు, ఇది చేస్తున్నారు అనేది కాదు. ఇందాక ఇటువంటి పద్యాలు కానీ వింటుంటే నిజంగా
మన కళ్ళు చెమర్చక మానదు. ఆ కళ వారికి ఉన్నది. ఆ సొత్తును జాగ్రత్త చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలి, మన ముందు తరాలకి అందచేయాలనేటువంటి ఆక్రోశం నాకుంది. నేను సంవత్సరం పాటు చెప్పినప్పుడు కూడాను ఎంతమంది స్పందించారో నాకైతే తెలీదు. కానీ నిజంగా మీలాంటి మహానుభావులు భావితరాలకి అందించాలి అని మనస్ఫూర్తిగా, ఆ కళలు ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆదరణ కావాలి. ఇంకా ఆదరణ కావాలి. ఆదరణ లేదని నేను చెప్పడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, రాజులొచ్చినా, చక్రవర్తులొచ్చినా కళలను అంటే ప్రజలు చూస్తారు. మేమందరం ఇష్టపడుతున్నాం. ఇంత చక్కగా ఉంటే సినిమాల్లో ఏ సినిమాలో ఉంటుంది అని అనిపిస్తుంది. మీరు మాట్లాడండి కాజా గారు. ఇక్కడ రాధిక గారు మీకు ఒక విషయాన్ని ఇప్పుడు మనబడి గురించి ఆనంద్ గారి గురించి చెప్పారు కాబట్టి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు అవధానం, తెలుగు ఆటలు, తెలుగు పాటలు, తెలుగు ప్యారడీలు ఇవన్నీ కూడా భారతదేశంలో తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి యొక్క సంపదంతా నిక్షిప్తం చేసిన వాళ్ళు సిలికానాంధ్ర. దానికి ఆది మూల పురుషుడు కూచిభట్ల ఆనంద్ గారు. ఇందులో ప్రపంచం ఏకగ్రీవంగా తీర్మానించిన తీర్మానం ఇది. వాళ్ళ సిలికానాంధ్ర మనబడిలో నేను కనీసం కొన్ని వందల మంది పిల్లలకి పద్యాలు పాడించి రాయవారం నాటకం, తులాభారం నాటకం, గయోపాఖ్యానం నాటకం, రామాంజన యుద్ధం నాటకం ఇలాంటి నాటకాలన్నీ కూడా మనబడి పిల్లలకు నేర్పించే అవకాశం నాకు ఇచ్చారు. అక్కడ కొన్ని వందల మంది పిల్లలకు నేర్పించాను. ఇవాళ నా శిష్యులు కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. అది ఒకటే కాకుండా తొలిసారిగా ఆనంద్ గారు ఆలోచన అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా నాటకం వేయటం జరిగింది. మేము శ్రీనాథుడు వేసిన మరుసటి సంవత్సరమే. సో నేను నాటకాలు వేయటమే తెలుసు కానీ నాకు డైరెక్షన్ మీద వాటి మీద పెద్ద పట్టు లేదు. అయినా సరే మీరే చెయ్యాలి, మీరు నేర్పాల్సిందే అనంటే ఇప్పుడు ఏ పిల్లాడిని నీళ్ళలో పడేస్తే ఏం చేస్తాడు? చేతులు ఆడిస్తాడు ఎలా కూడా బతకాలని. అలా నేను డైరెక్టర్ని అయ్యాను. ఈ క్రెడిట్ అంతా కూడా నాది కాదు, అంతా ఆనంద్ గారు నన్ను ఈ రకంగా తయారు చేశాడని నేను నిర్మోహటంగా చెప్పుకోగలను. ఆ తర్వాత ఇంకా దాని స్ఫూర్తితో గత తారా ఉత్సవాల్లో జయతాళ్ళూరి గారు, మరి 2 ఏళ్ల నుంచి కూడా తోటకూర ప్రసాద్ గారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి సాంస్కృతిక ఉత్సవం పెట్టి అన్ని కళలకి సంబంధించినటువంటి యొక్క కాంపిటీషన్స్ పెట్టి కొన్ని వేల మంది పిల్లలతో పద్యాలు పాడించినటువంటి ఘనత ఇది. ఆ తర్వాత ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఆ స్ఫూర్తితో అంతకుముందు బూల్పూర్ వెంకటరావు గారు అంతకుముందు తానా ఫంక్షన్లో కన్వీనర్గా ఉండి తెలుగు పద్యం డైలాగ్ ఇంగ్లీష్లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కథ తెలుస్తుందనే ఉద్దేశం చేత మరి ఎంసి దాస్ గారిని విజయవాడ నుంచి ఆయన ఇంగ్లీష్లో ఆ డైలాగులన్నీ ఆయన చేత ట్రాన్స్లేషన్ చేయించి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి తో నేర్పించి తానా మెయిన్ ప్రైమ్ టైంలో మెయిన్ స్టేజీ మీద 45 నిమిషాల పాటు ఆ కృష్ణరాయబారం నాటకానికి మంత్రముగ్ధులై ప్రేక్షకులు చప్పట్లు కొడితే మాకు అంతకన్నా ఆదరణ తెలుగుకి అమెరికాలో ఉన్నంత ఆదరణ చెప్తున్నా నేను. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సందర్భంగా వాళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాజా గారు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. మీ సంస్కారానికి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం అనేది మీ మాటల్లోనే అర్థమవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు అండి మీతో ఇలా మాట్లాడే అవకాశం దొరికినాను. థ్యాంక్ యూ అండి రాధిక గారు. ధన్యవాదాలు. మనకి ఒక కాలర్ వచ్చినారండి. నమస్తే అండి, ఎవరున్నారు? నమస్తే అండి, నా పేరు నళిని కుమారి, నెల్లూరు నుంచి అండి. రాధిక గారు మాట్లాడండి మన గుమ్మడి గోపాలకృష్ణ గారితో. ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్తే అండి గుమ్మడి గోపాలకృష్ణయ్య గారు. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా బాగున్నానండి. నెల్లూరు నుంచి చేస్తున్నాను నేను. నళిని కుమార్ అండి నా పేరు. మీ వంటి కళాకారులతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా ధన్యవాదాలు మీకు. నిజంగా మీ మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి మాకు. సంతోషం అమ్మా. మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను హౌస్ వైఫ్ నేనండి. ఏం చదువుకున్నారు? మీ తెలుగు భాష మీద బాగా అభిమానం ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. ధన్యవాదాలు. నిజమేనండి, బీకామ్ చదువుకున్నానండి నేను. నాకు పద్యాలు ఇవన్నీ వినడం అంటే చాలా ఇష్టం.
నేను కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. నేను కూడా అదే అంటే మరి ఏమన్నా నేనే పద్యాలు పాడుతున్నాను అవి ఇప్పటిదాకా ఒక పద్యమో పాట పాడకూడదు. అదే అండి. ఆ డైరీ మిస్ అయిపోయిందండి. కాకపోతే సగం నుంచి ఉంది. ఒక 2, ఏదో 3 ఒకటి లైన్స్ ఏదో మీకు. ఒకటి ముందు గొంతు వింటాను, ఏదో ఒకటి అనండి, ఏముంది అక్కడ. ఓకే అండి. ఇది ఏమంటివి అది చెప్తానండి. మధ్యలోంచి చెప్తానండి. ఎందుకమ్మా అది అత్తిగుప్స పద్యం కాదు కదా. ఆ ఏమంటే డైలాగులు డైలాగ్ ఎందుకమ్మా డైలాగులు చూడండి. మనకి ఎన్టీ రామారావు గారే చెప్పాలి కానీ దీన్ని ఏముంది రామారావు గారు. అవన్నీ పద్యం పాట మీరు చెప్పమ్మా. ఏదైనా పాట అంటే పాడండి. మీరు పాడితే వినాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి. పాట పాడండి. పాట పాడతానండి అయితే. పాడండి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా, ఎన్ని భేదాలున్నా ఎన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం గదరా. బాగుంది. చక్కగా ఉంది వాయిస్. పద్యాలు కూడా నేర్చుకోండి చక్కగా. తప్పకుండా నేనండి నిజంగా అంటే ఇప్పటి వరకు ఈ డైలాగ్స్ అవి నేర్చుకుని అచ్చు ఎన్టీఆర్ గారు లాగా యాక్ట్ చేయాలని నాకు ఒక ఆనందం అనమాట. మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకా పద్యాలు కూడా నేను ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తానండి. కొంచెం ఒక్క 2 లైన్లు పద్యాలు. ఈ జెండాపై కపిరాజు ఆ పద్యం ఇప్పుడే పాడాను కదా పద్యం. అవునండి, అది నాకు ఫేవరెట్ అన్నమాట. మీరు ఇంకొకటి నేను అందులో చూసానండి, ఇంటర్వ్యూలో చూసాను ఏవేనప్పుడు మీరు అలసాని పెద్దన గారిది అదే బ్రీత్లెస్. అవును, బ్రీత్లెస్ చాలా పెద్ద పద్యం. పాడమంటారు అది? పాడండి. ధన్యవాదాలు. ఓకే. ఒక్కసారండి నేను ఈ లైన్ చెప్తాను, ఇది వినండి. నాకు ఎందుకో మీకు చెప్పాలనిపిస్తుంది. మీరు మా గురుతుల్యులు, మీ దగ్గర ఈ డైలాగ్ చెప్దాం అనిపిస్తుందండి. ఒక 2, 3 లైన్లు వినండి గురుగారు. 2 లైన్లు చెప్పండి. అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీదే కులము. ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్య గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతరేమయ్యా. బాగుంది. గుడ్. ఈ మీరు అడిగిన పద్యం సంస్కృత ఆంధ్ర భాషల్లో అల్లసాని పెద్దన గారు అవునండి కృష్ణదేవరాయల కొలువులో చెప్పిన పద్యం. ఆయన ఒక గండపెండేరాన్ని బహుకరించే సందర్భంలో సంస్కృత ఆంధ్ర భాషల్లో ఏకకాలంలో ఆశువుగా పద్యం చెప్పగలిగిన వారు ఎవరైనా సరే గండపెండేరాన్ని గ్రహించవచ్చు అన్న సందర్భంలో సరే కవులందరూ చెప్దామా వద్దాం తటపటాయిస్తున్న సందర్భం అల్లసాని పెద్దన గారు లేచారు. ఆయన అంటాడు, సంస్కృతాంధ్ర భాషల్లో ఏకకాలంలో కవిత్వం చెప్పడం ఎంతో కష్టం మహారాజా, అందుకే మహాకవులందరూ తటపటాయిస్తున్నారని. అసలు కవిత్వం ఏ భాషలో ఏ రీతిలో ఎలా ఉండాలో నేను మనవి చేస్తాను. పోత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు జగ్గునిగ్గుననగావలే గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చలియారజంపు నిద్దాతరి తీపులన్ బలెను తారశలన్ వలెలో దలంచినన్ బాధిగ గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కోర్కులు రావలే ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్పూతల చన్నుదో ఇవలె ముచ్చటగా వలె పట్టి చూచినన్
దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతర దొండ పండువలె వాసవిగావలె పంటను దినం గాతల తమ్మి చూలి దొర కైవస పుంజ వరాలి సిబ్బె పున్మేతలి అబ్బురం పుజిగి నిబ్బల పుబ్బగు గబ్బి గుబ్బ పుంబూతలనున్న గాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కన్నడ గౌడ బంధుగా సాతత తాన తానల పసంది బుటాడెడు కోట మీటు బల్మ్రోతలను బలెన్ హరువు మొల్లముగావలె వత్స తెంగులు ఈ రీతిగా ఇంతవరకు అచ్చ తెలుగు అనమాట. సంస్కృతంబు పచరించడి పట్టున ఈ రీతిగా సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భ నికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీతనగాత్మజాగిరిజ శేఖర శీతమయూఖరేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ గుమౌ గుమ గుమార్భటి జాతక తాళయుగ్మలయ సంగతి చుంచు విపంచిక మృదంగా తతతేగి తత్తహితాధిత ధను ధాను ధింధిమివ్రాత లయానుకూల పదవార కుహూద్వహారి కింకిణీ నూతన గల్గలాచరణ నూపుర జాళ జళీ మరంద సంఘాత వియద్ధుని చకచకద్వికజోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే జిల్లున జల్లనన్వలెన్ మనోహర ద్యోతక గోస్తని ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారసారకు అది అది క్షమించండి. క్షమించండి గురుగారు, క్షమించండి. ఈ పద్యం అడిగాను నేను. అయ్యో పర్వాలేదమ్మా. టైం కంటే అయినా క్షమించండి. పద్యం అయిపోయిన తర్వాత వచ్చింది తగ్గేం ప్రాబ్లం లేదు. అంటే ఈ మధ్య విపరీతమైన నాద సాధనలో ఉండి వాయిస్ కొంచెం రాసింది అనమాట. అది ఇబ్బంది. సారీ అండి, సారీ అండి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. అయితే మీరు నిజంగా గురుగారు మా జన్మ ధన్యం అయిపోయింది. అసలు ఈ రోజు మిమ్మల్ని చూడడం, నేను ఈ టోరీ టీవీలో యాజమాన్యానికి నా కృతజ్ఞతలు, రాధిక గారికి కూడా. మీరు చాలా 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 గొప్ప వ్యక్తి అండి మీరు. అసలు మీకు అభినందన మందారమాల చప్పట్లండి మీకు ఈరోజు. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా అదృష్టం అండి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం అండి. నేను కూడా నేర్చుకోవాలని నాకు కుతూహలం కలుగుతుందండి ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే. నేర్చుకోండి చక్కగా నేర్చుకుంటే పద్యం పిల్లలకు నేర్పొచ్చు, పాడుకోవచ్చు. పద్యం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కరెక్ట్, నిజంగా చెప్పారండి. కరెక్ట్ అండి. ఒంటరితనం ఉండదు పద్యం ఉంటే చేతిలో. ఒంటరితనం ఉండదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సు లేట్ అయినా కూడా, ఒంటరిగా ఉన్నా కూడా హాయిగా 4 పద్యాలు పాడిన లోపల ఎప్పుడైపోయిందో తెలియదు సమయం. అవునండి, అవునండి. ఆ పద్యాలను హమ్ చేసుకుంటా ఉంటే ఎవరో మనకు ఒంటరితనం ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏదన్నా ఊరు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, హాయిగా వెళ్ళిపోయి పెట్టుకుని చక్కగా శృతి పెట్టుకుని పాడుకుంటుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అసలు ఇప్పుడు మీరు పాడుతుంటే కూడా నాకు అలాగే చాలా ప్రశాంతంగా అనిపించింది. మన తెలుగు భాష అని ఒక గర్వంగా అనిపించిందండి మీరు పాడుతుంటే నిజంగా. భాష అంత గొప్పదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ధన్యవాదాలండి మీకు. రాధిక గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు. గురువు గారికి కూడా పాదాభివందనాలండి, శిరస్సు వంచి. ఉంటారండి. నమస్కారం.
క్షణాలు అంటే ఇటువంటి క్షణం మళ్ళీ వస్తుందో రాదు అని నాకు అంత ఆనందం కలిగిందండి. సరిగ్గా వినపడట్లేదు మీ వాయిస్. వినపడట్లేదా అండి? ఇప్పుడు వినపడుతుంది. అంటే మనం శృతి పెట్టుకున్నప్పుడు నా వాయిస్ వినపడట్లేదు బయటికి అని వారు చెప్పారనమాట. శృతి ఆపేస్తున్నాను. చెప్పండి. అడగాలనుకుంటున్నానండి ఏంటంటే మనం ఆల్రెడీ మనం పరమానంద శిష్యుల 3D మూవీలో కూడా మీరు నటించారు. ఆ తర్వాత యోగి వేమన కూడా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, బాలకృష్ణ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం 2 మాటలు చెప్పండి, మనకు సమయం చాలా తక్కువ ఉంది. అన్ని బాలయ్య బాబు గారితో బాలకృష్ణ గారు రంగస్థలం మీద తెలుగు భాష గురించి రంగస్థలం మీద నాటకం వేసినటువంటి సినిమా సూపర్ హీరో మా బాలయ్య బాబు. నాని ఎందుకంటున్నానంటే మన బాలయ్య బాబు అయినా ఒక కృష్ణదేవరాయల పాత్ర వేసినప్పుడు నేను అల్లసాని పెద్దని వేశాను ఆయనతో. ఆయన రాజరాజ నరేంద్రుడు వేసినప్పుడు నేను నన్నయ్య పట్టు వేశాను. ఈ మధ్య లేపాక్షి ఉత్సవాలలో కృష్ణార్జున యుద్ధం ఒక సన్నివేశాన్ని ఆ రోజున రామారావు గారు నాగేశ్వరరావు గారు వేసినటువంటి సన్నివేశం, ఆ యుద్ధ ఘట్టంలో ఆయన బాబు గారు కృష్ణుడు వేస్తే నేను అర్జునుడు వేసే అవకాశం నాకు ఇచ్చారు. సో ఇలాగా పద్యాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తాడు. ఆయన అమెరికా వెళ్ళి ఆయన వేషాలు ఎన్నోసార్లు వేశారు. ఆయన ఎప్పుడు వేషం వేసినా గుమ్మడి గోపాలకృష్ణ పక్కన ఉండాలి, ఎందుకంటే పద్యం అంటే అంత ఇష్టమైన ఆ పద్యాన్ని నేను బాగా పాడతాననేటువంటి ఆయన అభిమానానికి నేను ఆయనకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. తర్వాత ఆయన మనస్సు, ఎందుకంటే ఆయన మంచి నటుడయ్యుండి చక్కటి అందగాడయ్యుండి ఒక నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కుమారుడయ్యుండి బంగారు స్పూన్తో పుట్టినటువంటి జన్మను ధరించిన వాడయ్యుండి కూడా ఎంతో సింపుల్గా ఏదో చెప్తూ ఉంటారు. కొట్టడం కాదు అది, ఆయనకి ప్రేమ వస్తే అలాగే చేస్తాడు. అది ఆయనతో కావాలని దగ్గరికి వెళ్ళి ఒక ఇలాగా వేయించుకుంటారు. దాన్ని విపరీతంగా దుష్ప్రచారం చేశారు. ఆయనకి మాట్లాడటం రాదని ఒక దుష్ప్రచారం చేశారు. ఆయన చెప్పేటువంటి యొక్క భాష, ఎన్ని పద్యాలు చెప్తారో అన్ని పద్యాలను విన్నప్పుడు తెలుసు దానికి ఎంత భాషా పాండిత్యం ఉందనేది. కాబట్టి ఏంటంటే ఆయన పొగడటం కోసం చెప్పట్లా, దగ్గరగా ఉండి ఆయన యొక్క ఆయన వాచకాన్ని, ఆయన మెమరీ పవర్ని, ఆయనకి ఎన్ని గ్రంథాల్లో ఏ గ్రంథాల గురించి అడిగినా వెంటనే దాంట్లో లైన్లు చెప్పేసేటువంటి యొక్క జ్ఞానం బాలయ్య బాబు గారికి ఉంది. అలాగే సేవ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏ రకంగా తీర్చిదిద్దారో మరి అటువంటి యొక్క మహానుభావుడు నేను బాలయ్య బాబు అని పిలుచుకుంటే నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేటువంటి యొక్క నా అదృష్టాన్ని నేను పొంగిపోతూ బాలయ్య బాబుకు నమస్కారం చెప్తాను. ఈ సందర్భంగా నేను ఒక ప్రేక్షకురాలుగా 2 మాటలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు వారి గురించి కూడాను నేను చెప్తున్నాను. చెప్పండి. ఒక సినీ నటులు వారు ఎంతో బిజీగా ఉంటారు. వారిని ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో వారి యొక్క విసుగులో ఏదైనా ప్రవర్తించి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అది ఎవరైనా చేస్తారు. అది ఆయన ఒక్కడేంటి, ఎవరైనా ఉంటారు అక్కడ అలాగా సరదాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు దగ్గరగా వెళ్ళి ఇలా కొట్టారు అంటే దగ్గర సన్నిహితుడైతే నాకు దగ్గరికి రాగలుగుతారు, లేకపోతే ఎవరు దగ్గరికి వెళ్ళలేరు కదా. రెండో విషయం ఇంకొకటి ఏంటంటే ఆయన సున్నిత స్వభావం నాకు ఒక సందర్భంలో కనిపించింది. మన నటి గౌరవనీయులు దివంగత తార మణి సౌందర్య గారితో కలిసి వారు ఒక సినిమా తీశారు. ఆ సందర్భంలో ఆవిడ పరంపదించిన తర్వాత ఆ సినిమా మొత్తాన్ని వేరే నటితోటి మళ్ళీ చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఆ సినిమాని మొత్తం ఆపేసేసి నేను ఇంకా చేయలేను ఈ సినిమాని అని చెప్పి ఆపేసిన క్షణాలు మనం తలుచుకుంటే వారి యొక్క సున్నిత మనస్తత్వం మనకి తెలిసిపోతుంది. అంటే ఈ సందర్భంగా చెప్పడానికి కారణం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, మనం వారి యొక్క సమయం అర్థం చేసుకోండి. అందరికీ తెలుసు అండి బాలయ్య బాబు మనస్తత్వం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏంటంటే పొలిటికల్గా కూడా ఉన్నారు కదా, అవన్నీ మనం జాలి పడదాం. ఓకే, దాన్ని వదిలేసేయండి. మనం ఎందుకంటే కానీ ఇందాక మీరు అన్నారు, నేను కూడా అన్నాను, మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కూడాను చక్కగా మనం ఇలా కళలు అనేవి ఉంటే మనం ఎప్పుడు కూడాను ఒంటరి వాళ్ళం కాము. ఎవరు కొన్ని బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఏ కళ అయినా మనతో ఉంటే మీరు చెప్పిన దానికి నేను కూడాను ఆమోద ముద్ర వేస్తున్నాను. అదే ఆనందం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను
శ్రోతలు కాదు, ప్రజలు అందరూ కూడాను ఆదరించాలని ఎందుకు అన్నానంటే, రాజులు మాత్రమే ఆదరించడం అంటే గవర్నమెంట్ ఆదరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను సూచనగా చెప్పాను. కాకపోతే మిమ్మల్ని ఇంక 2 విషయాలు అడగాలనుకున్నాను. మీకు కూడా తొడిగారని విన్నాను. ఆ కబురు కాస్త చెప్పరు ప్లీజ్? గండపెండేరం నాకు చాలా చిన్న వయసులోనే జరిగింది. అది వర్ల రామయ్య గారని, వరాల రామయ్య అని అంటాం మేము. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండేవారు విజయవాడలో. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక నాయకుడిగా ఉన్నారు. ఆయన రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటారు. ఆయనకి ఎక్కడ నాటకం జరిగినా ఆ నాటకాలు చూసేటువంటి యొక్క ఇష్టము ఆయనకి. రావటమే కాకుండా ఈ గండపెండేరు సత్కారాలు కూడా చేస్తూ ఉంటాడు. బెబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారని ఒక కళ, మరి నందిగామ పక్కన మన బెబ్బిళ్ళపాడు అనేటువంటి ఊళ్ళో ఆయన ఈ బళ్ళారి రాఘవ కళాపీఠం అని పెట్టి ఆయన నిరంతరం ఆంధ్రప్రదేశ్లోనూ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడుతున్న ఆ టైంలో ఉన్నటువంటి కళాకారులు అందరి చేత ప్రదర్శనలు చేస్తాడు ఆయన. నన్ను రామభక్త హనుమాన్ అనే నాటకంలో అది ఏమిటంటే కృష్ణుడు రాముడు అవుతాడు. ఎందుకు అవుతాడంటే కృష్ణావతారమే రామావతారమే కృష్ణావతారం అని ఆంజనేయుడికి తెలియచెప్పడం కోసం. అది మనకు సినిమాగా కృష్ణాంజనేయ యుద్ధం అనే సినిమాగా కూడా వచ్చింది. ఆ సందర్భంగా ఆంజనేయుడు వచ్చి కృష్ణుడు నువ్వు తప్పుకోవయా, నువ్వెవరు అసలు, మా రాముడు పట్టుకుని నువ్వు అసలు నేను రాముడు అంటావంటే నీ సంగతి చూస్తానని చెప్పేసి అంటే, సరే నేను అడ్డంగా ఉన్నాను కదా తొలగించుకో పో అంటాడు. ఆయన ఎత్తలేక పడిపోయి అప్పుడు చూస్తే అప్పుడు రామావతార దర్శనం కలిగినప్పుడు దగ్గరకు తీసుకుని ఆంజనేయుడిని పలకరించినటువంటి ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని చదివిన విధానం చూసి ఆయన పరవశించిపోయి ఆయన అన్న మాట ఏంటంటే నా గండపెండేరం వేస్తూ ఆ సీన్ చూసి ఆ రాముడి పాత్రలో అప్పుడు దాకా సత్యభామతో ఆడుతూ అలక తీరుస్తూ ఆ కొంటి వేషాలన్నీ వేస్తూ వచ్చి ఒక్కసారి రామపాత్రలోకి వచ్చి ఆంజనేయుని దగ్గర తీసుకుంది, నాయనా ఎన్నాళ్ళు అయిందయా నిన్ను చూసి అనేటువంటి ఒక పద్యం చదివిన విధానానికి గోపాలకృష్ణ గారి పాదాలను టచ్ చేయాలని అనిపించింది. విడిగా నేను ఎలాగో నమస్కారం చేయలేను, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాను, పైగా ఆయనకంటే వయసులో పెద్దవాడిని, సో ఎలా ఆ అవకాశం దొరుకుద్ది అని ఆలోచిస్తే ఒక గండపెండేరం వేస్తే ఆ రకంగా పాదం టచ్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో నేను ఆ గండపెండేరాన్ని వేస్తున్నాను. ఈయనకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా చిన్న వయసు అప్పుడు నాది. అలాగా ఆ గండపెండేరు సత్కారం అలా జరిగింది నందిగామ దగ్గర బెబ్బెళ్ళపేట గోపాలకృష్ణ సాయి గారి ఆధ్వర్యంలో వర్ల రామయ్య గారి యొక్క చేతుల మీదుగా అలా జరిగిందండి. అది గండపెండేరం కథ. ఆనందంగా ఉందండి. అంటే ఒక విషయం చెప్పాలంటే ఈ కాలంలో నేను ఎప్పుడు వినలేదు. ఒక సినిమాలో సోమయాజులు గారితో సినిమాలు శంకరాభరణం సినిమాలోనే నేను తెలుసుకున్నాను. ఇది చాలా చిన్న విషయం. కానీ ఆ తర్వాత నేను ఇది విన్న తర్వాత ఇది అడగకుండా ఉండదు అసలు చాలా అని అనిపించింది. అడిగి వీరు చక్కటి అంటే ఇది చాలా ఆనందంగా ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తున్నారు. ఓకే అండి, చూస్తున్నాను. అయితే నేను చివరిగా ఒక పద్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టగా ఈ పద్యాలు విన్న తర్వాత కూడా మీకు మళ్ళీ ఇంకో పద్యం వినాలని ఉందా అంటే, నాకు ఈ యొక్క సంగతి అర్థమైంది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండలేకపోతున్నాను. నాకు అనేది నేను అసలు అనుకోవడం లేదు. మనకి నక్షత్రం వచ్చి ఇంత అంటే వారి యొక్క సత్యం ఇంత వేసి డబ్బులు వేసి ఏనుగు మీద ఒక బలమైనటువంటి వ్యక్తి ఉంచి పైకి వేస్తేనే హరించింది కానీ కొనగలిగేటువంటి మీ కరెక్ట్ గా వినపడట్లా మీ వాయిస్. నక్షత్రకుడు అడుగుతాడు నక్షత్రకుడు కాటి కాపరిని అడుగుతాడు, ఎంత ధనం ఇవ్వాలయ్యా ఇతనికి అని చాటింపు వేస్తాడు. అంటే ఆ సందర్భంలో ఉన్నటువంటి పద్యం ఏదైనా వస్తే తెలియజేయండి. ఆ సందర్భంలో ఎంత ఇవ్వాలంటే దంతావళంబుపై బలవంతొకడు పైగిన్ రతనం వెంతటి దంతావళంబుపై బలవంతుండొకడు నిలిచి
పైకిన్ రతనం వెంతటి దవ్వుగా రువ్వునో అంతటి అర్ధంబునిచ్చి ఈతన్ గునుమా అంటాడు. అది చిన్న పద్యం, అది చాలా అర్థం ఉంటుంది అందులో. అవును. అప్పుడు ఆయన అడుగుతాడు, ఎవరు వీరబాహుడు వస్తాడు, ధర చెప్పవయ్యా బాబు, ధర చెప్పడం ఏంటి, నువ్వు కొంటావా అంటానే, కొంటాను నేను, ధర చెప్పమంటాడు. అక్కడ చక్కటి హాస్యం చక్కగా పండుతుంది అనమాట. ఈయన దంతావళంబుపై బలవంతుండొకడు నిలిచి, ధర చెప్పబోయే అంటే దంతాలు తోలుతానంటావేంటయ్యా అంటాడు ఆయన. ఒరే నాయన, దంతావళం తోవటం కాదురా, దంతావడం అంటే గజం రా అంటాడు. గజం అంటేదా ఏంటి, మూడు మూరలే కదా అంటాడు. ఒరే బాబు అది కాదురా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, గజము అంటే ఏనుగు. ఓహో అలా చెప్పొచ్చు కదా, దంతావడం అంటే మాకేం తెలుస్తుంది అంటాడు. దంతావళంబుపై బలవంతుండొకండు నిలిచి, పైకిన్ రతనం వెంతటి దౌన రువును అంతటి అర్ధంబునిచ్చి ఈతని గనుమా. చాలా చిన్న పద్యం అయినప్పటికీ కూడాను ఇది ఆ హరిశ్చంద్ర అంటే నాటకానికి సంబంధించినటువంటిది. వారి యొక్క వారిని కొనేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి పద్యం చాలా, అంటే నాకెందుకో చాలా ఇష్టమైనటువంటి పద్యం ఇది. మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు చివరిగా ప్రశ్నతోటి ముగిస్తాను. పద్యంలో గద్యం లాంటి వారు, అంటే మీరు ముందు పద్యంతో పుట్టారేమో, పద్యం పుట్టి తర్వాత మీరు పుట్టారేమో అని నాకు ఇంత మాట్లాడిన తర్వాత అనిపిస్తూ ఉంది. ఒపెరా అనేటువంటి పద ప్రయోగాన్ని గుర్తిస్తున్నారు, దాని గురించి చెప్పడం. సరిగ్గా అర్థం కాల. ఒపేరా అనేటువంటి అంటే పద్యంలో, ఒపేరా అది మనం ఈ ఇటాలియన్ ప్లే, అది మీకు తెలుసు కదా, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా అవి. తెలుసు, కానీ తెలియని వాళ్ళకి అంటే ఇంకా ఇటాలియన్ ప్లేలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి డైలాగుని కూడా సంగీత భరితంగా చెప్తారు. నేను ఆ షోలు చూశాను నేను అక్కడ. అవునండి, అది చాలా టాప్ నోట్లో చెప్తారు. అవును, అది మనకి పద్య నాటకానికి రిలేటెడ్ గా ఉంటుంది ఆ షో. నేను అక్కడ ప్రదర్శనలు చేస్తున్న సందర్భంలో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి, అదే అమెరికన్స్, మన నాటకం చూడటం జరిగింది. జరిగినప్పుడు నేను వాళ్ళని అడిగా, వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్, వాట్ ఈస్ ది ఒపీనియన్ అబౌట్ దిస్ ప్లే అంటే, వీ డోంట్ నో అబౌట్ ది ప్లే బట్ యువర్ రెండరింగ్ ఈజ్ లైక్ ఒపేరా అన్నాడు అతను. మీరు రెండర్ చేస్తున్నది మాకు ఒపేరాకి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని తీసుకుంటే, జకార్తాలో జరిగినటువంటి అంతర్జాతీయ ఫెస్టివల్లో రంగారావు గారి పాత్రకి ఎందుకు అంత ఇది వచ్చిందంటే, ఆయన తెలుగుని ఇంగ్లీష్ స్లాంగ్ లో చెప్తాడు. ఆయన ఇంగ్లీష్ స్లాంగ్, ఆ స్లాంగ్ వాళ్ళ భాషకి రిలేటెడ్ గా ఉండేసరికి, ఏంటిది భాష అర్థం కావట్లేదు కానీ స్లాంగ్ మంది ఉంది అనేటువంటి యొక్క అభిప్రాయంలో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారనమాట. బానిసల కింద అంబామా, నీకరుడు ముందే నీ భార్యను బలాత్కరించదా, విశ్వాసన ఏడ్చుకురా బంధకిని, రావే బంధకి, ఇలాగా స్పీడ్ రిధం వాడి అంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళు. ఆ టైప్ లో ఉంటుంది ఆయన యొక్క ప్రొనౌన్స్. దాంట్లో క్లారిటీ, అద్భుతమైన క్లారిటీ ఉంటుంది ఆయన చెప్పేదాంట్లో. ప్రతి అక్షరం కూడా ఒక అక్షరం మధ్య ఉన్నటువంటి ఒక రిధమ్ కానీ, అసలు స్వచ్ఛత కానీ, ఉచ్చారణలో ఉన్నటువంటి పటుత్వం కానీ, ఒక అమోఘమైనటువంటి యొక్క రిధమ్ గా నడుస్తూ ఉంటాయి. ఆ రంగారావు గారు అంత పట్టు సాధించారు.
ఆ రోజుల్లో ఉన్నటువంటి జగ్గయ్య గారు కానీ, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ భాష అలాగే ఉండేది. మన పలానా వాళ్ళ భాష ఎక్కువగా ఉంది కాదు, రంగారావు గారు డామినేటింగ్ ఆ సమాసాలు, ఎటువంటి సమాసాలను అలవోకగా చెప్పేటువంటి నైపుణ్యం అయింది. సో అందుకని ఒపేరా తెలిసిన వాళ్ళు పద్య నాటకాన్ని ప్రేమిస్తారు. ఎందుకు? ఆ సంగీతలు, వాళ్ళు పాడే విధానం, ఈ గమకం, మనం వేసే గమకాలు వాటి దగ్గరగా ఉంటాయి. ఆ టాప్ నోట్లో ఇంకా ఆనందిస్తారు వాళ్ళు. అందుకని ఒపేరాకి మన పద్య నాటకానికి సామీప్యం, సారూప్యం అన్నీ ఉన్నాయి అనేటువంటి విషయం మన గొప్పతనం అది. కాకపోతే మనం దాటిని పట్టించుకోవటంలా. తెలుగు వాళ్ళ పద్యం అంటే పాత చింతకాయ పచ్చడి అనేటువంటి ప్రజలు ఉన్నారు. ఆ పద్యం పలకటం ఎంత కష్టమో, అర్థం చేసుకోవడం ఎంత కష్టమో, ఆ పద్యంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో. చిన్నగా ఒకటే వేమన్ అంటాడు. ఏం చెప్తాడు? భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథను భీతు చూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమా. భూమి నాదంటే భూమి నవ్వుద్దంట. ఎందుకంటే నువ్వు భూమి మీద పుట్టావు, నువ్వు వెళ్ళిపోతావు, కానీ భూమి ఇక్కడే ఉంటుంది. నాదంటావేంటి? ఎలా అవుతుంది నీది? అలాగే దానహీను చూచి ధనము నవ్వు. దానం చేయకుండా దాచేసుకుంటే నవ్వుద్దండి. దుంపదగ్గర నేను ఇక్కడే ఉన్నా, వీడు చచ్చిపోతాడు కదా, ఇదన్నీ ఎవడో అనుభవిస్తాడు, కానీ వీడు ఎందుకు ఇలా దాచుకుంటాడు, చెప్పొచ్చు కదా అని నవ్వుతుందంట. అలాగే యుద్ధం వచ్చినప్పుడు భయపడేవాడు ఉంటాడే, వాడు చస్తాడు, కానీ చావపోయాడో తేల్చుకోలేని ధైర్యం లేని వాడు కూడా ఆడు కాలుండు యముడు నవ్వుతాడంట. విడుతుంపదేగా యుద్ధానికి వెళ్ళరాడు, చచ్చిపోతాడు, భయపడతాడు, చావకుండా ఉంటాడు అని. కాబట్టి ఎంత గొప్ప వేదాంతం ఉందంటే 3 లైన్లు అవి. అదే ఒక గమ్మత్తు అయినటువంటి జోక్ ఏంటంటే, పిల్లలు వేమన పద్యం నేర్చుకుంటాం, మాకు సరదా, మేము తొందరగా నేర్చుకుంటాం, మాకు ఇష్టం అని. అంటే ఎందుకు ఇష్టం రా అంటే, 3 లైన్లు నేర్చుకుంటే చాలంటే 4వ లైన్ కామన్ అంటారు పిల్లలు. ఇదంతా నేను ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే, ఎవరైనా సరే, అంటే నాకు తెలియదని కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒపేరా పద ప్రయోగాన్ని కూడా పద్యాలలో తెలియనటువంటి వారందరూ కూడా విని, తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడాను ఈజీగా పెద్ద పెద్ద రాగాలు తీయకుండా, ఆలాపన చేయకుండా కూడాను పద్యాలు పాడగలుగుతారని తెలియజేయడానికే ఈ ప్రశ్న అడిగాను. అన్ని ప్రశ్నలకు అడిగేటువంటి సమయం లేదు, మనకి సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్జే కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనకి విన్నారు కదా, ఏ పద్యం అడిగినా కాదండి, వారి యొక్క టాలెంట్ వారికి వారే సాటి. ఎంతో మంది కళాకారులు ఉంటారు, కళలు బతకాలి. మన స్రవంతి షోలో ఇంత సమయాన్ని వెచ్చించి వారు వచ్చి ఇంత సమయం ఏ పద్యం మీరు అడిగినా కూడా ఎలా ఏమాత్రం విసుగు చెందకుండా పాడినటువంటి మహానుభావులు వారికి నిజంగా నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు. మీ అందరి తరపున కూడా నేనే తెలియజేస్తున్నాను. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి మీ సమయాన్ని ఇచ్చారు. ఇంతకంటే పండగ ఇంకొకటి ఉంటుందా? ఇలాంటి పండగలు మళ్ళీ ఎన్నో రావాలని, మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది స్రవంతి షో. మీ మాటగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అండి? ఇంతవరకు కూడా కార్యక్రమాన్ని వీక్షించి, చూసి, విని నన్ను అనేకమైనటువంటి విధాలుగా ఆనందపరిచి, తమ ప్రశ్నల ద్వారా నాతో పద్యాలు పాడించి, మళ్ళీ వాళ్ళ యొక్క పొగడతల్నిచ్చి, ఇవన్నీ చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, శ్రోతల దేవుళ్ళకి అందరికీ కూడా ఈ అవకాశం కల్పించినటువంటి టోరీ యాజమాన్యానికి, అలాగే మరి మీకు, రాధిక ఆర్జే గారికి, మరి నాకు కంఠమనేని గారు కూడా నాకు పరిచయం. ఈ టోరీ రేడియో ఆయన కంఠమనేని గారిదే కదా. ఆయన ఒక మన తెలుగు వారి ఆత్మీయ వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి నాకు వ్యక్తిగతంగా పరిచయం, నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం అయినా. సో ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తూ కూడా ధన్యవాదాలతో నేను ముగిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడాను కళలు బతకాలి, వాటిని ఆదరించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అని, వాటిని జ్ఞాపకంగా కాదు పదిలంగా దాచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని వారు చెప్తూ స్రవంతి షో
మరి వింటున్నారు కదా తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో శ్రవంతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దామా? మరి అప్పటి వరకు సెలవా మరి. బాయ్ బాయ్. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతియింతే మనిషి బ్రతుకింతే